జై గోవిందా. కలిపారు కదా. అంటే మీరు చెప్తుంటే రికార్డ్ అవుతుందండి. ఒక 5 minutes లో మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతారు. ఈరోజు కాన్ఫరెన్స్ యాక్చువల్గా కొంచెం లేట్ అయింది. ఇంకో 5 minutes లో అది కలుపుతాము. మీరు స్టార్ట్ ప్రారంభించండి. ప్రారంభించండి. నిన్నటి పాసురంలో మనం ఒక గోపికని నిద్రలేపి ఈవేళ వ్రతానికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేయగలిగినటువంటిదై అందరినీ కూడా తానే లేపగలిగినటువంటి దాన్ని అయి ఉన్నటువంటి గోపికని నిద్రలేపుతున్నారట. ఆ నిద్ర లేపేటువంటి పాసురం ఏంటో ఒకసారి మనం అనుసంధానం చేసుకొని ఆ తర్వాత వెళదాం. వారందరూ కూడా తెల్లవారిందా అనడానికి గుర్తులు ఏమిటి అని అడుగుతూ ఉంటే విసుగొచ్చిందనుకుంటాను పాపం తల్లికి. విసుగొచ్చి చాలా కోపంతో ప్రారంభమే చేయడమే ఉంగళ్ అని ప్రారంభించింది.
చూస్తోంది ఆమెని కోపంతో. బా ఎంతసేపు అమ్మా అందరినీ నిద్ర లేపుతుంటే, ఇదిగో నువ్వు ఇలా నిద్రపోతే ఎలాగా? కావలసినవన్నీ కూడా సరంజామాంత సామగ్రి అంతా కూడా సిద్ధం చేయగలనని చెప్పినటువంటి దానివి నువ్వు ఇలా పడుకుంటే ఎట్లా కుదురుతుంది అన్నట్లుగా ఉంగై పుഴై కడై తోట తువావియుల్ ఆమెను కూడా వచ్చి తలుపు కొట్టి, అమ్మా నిద్రలే అంటే ఏమి ఇంత పొద్దునే వచ్చారు, తెల్లవారిందా అన్నదిట ఆమె. తెల్లవారిందమ్మా పట్టుకోవడం, తెల్లవారిందంటానికి గుర్తులేమిటి అని అడిగిందిట ఆమె కూడా. అడిగితే ఒక విధమైనటువంటి తామర పువ్వులు వికసించాయి, కలువ పువ్వులు ముకుళిస్తున్నాయి, అంత ప్రొద్దెక్కిందమ్మా అన్నారు. అంటే తామర పువ్వులు వికసిస్తున్నాయంటే సూర్యోదయం కూడా అయింది, అంటే సూర్య కిరణాలు కూడా పడుతున్నాయి, లేదా దానికి ముందుండేటువంటి అరుణోదయం అయ్యి అదిగో ఆ సంబంధించినటువంటి వెలుతురు పడడం చేత అదిగో ఆ కమలాలన్నీ కూడా విచ్చుకుంటున్నాయమ్మా. తామర పుష్పాలు వికసిస్తాయిట, కలువ పువ్వులు ముడుచుకుంటాయిట. ఎప్పుడు? తెల్లవారిన తర్వాత. రాత్రిపూట కమల పుష్పాలు అంటే తామర పుష్పాలు ముడుచుకుంటాయిట, కలువ పువ్వులు తెచ్చుకుంటాయిట, అంటే విచ్చుకుంటాయిట. ఎక్కడమ్మా నువ్వు చెప్పేది అని అడిగింది లోకంలో ఉన్నటువంటి గోపిక. అడిగితే మీ పొలంలోనే అన్నారట వీళ్ళు. మా పొలంలోకి వెళ్ళారా అడిగిందిట. పుഴై కడై మీ పెరడి తోటలో ఉన్నటువంటి దిగుడు బావి ఉన్నదే, అదిగో ఆ దిగుడు బావిలో అన్నారు. అరుణోదయం. ఆ అరుణోదయానికి ముందు చీకటి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో కొద్దిగా తెలతెలవారుతూ ఉంటుంది కనుక ఆ తెలతెలవారుతూ ఉన్నప్పుడే conference call, a service of www. Free. This conference call is being recorded. Please announce yourself.
కళ్ళజోడే అయ్యుండు. మిమ్మల్ని అందరినీ అడిగినా మీరు ఏం చెప్తారు? కళ్ళజోడనే చెప్తారు. వ్యవహారంలో కూడా అదిగానే పిలువబడుతుండాలి. అది ఆ వస్తువే అయి ఉండాలి. నలుగురి చేత పిలువబడేటప్పుడు అదే వస్తువుగా పిలువబడుతూ ఉన్నప్పుడు దానికి ప్రమాజ్ఞానం అని దాన్నే ప్రమాణం అంటారు. అంటే కంటికి కనిపిస్తున్నది, నలుగురి దగ్గర వ్యవహారంలోనూ అదిగానే పిలువబడుతున్నది కనుక దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఆ ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రధానంగా నమ్ముతారు కొంతమంది లోకంలో. నా కంటికి కనిపిస్తేనే నమ్ముతాను. ఏమంటే దేవుడు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడండి అని మనం అంటాం. లేడంటారు నాస్తికులు. ఎందుకని లేడంటున్నావు? కంటికి కనిపిస్తే నమ్ముతానయ్యా. నా కంటికి కనిపించట్లేదు కదా, నువ్వు కనిపిస్తున్నావా లేదా? నువ్వు ఉన్నావా నమ్ముతున్నావా లేదా? అలాగే భగవంతుడు కూడా కంటికి కనిపిస్తే నేను నమ్ముతాను. సరేనయ్యా, బాగానే ఉంది. కంటికి కనిపిస్తేనే ఉన్నది అని ఎట్లయితే కంటికి కనిపించకుండా ఉండేటువంటివి చాలా ఉన్నాయి కదా, మరి వాటన్నిటినీ లేవనే ఒప్పుకుంటావా? ఏమున్నాయి? ఏమండి గాలి ఉన్నది కదా, గాలి కంటికి కనిపిస్తుందా? కనిపించదే. అదేంటండి గాలి కంటికి కనిపించకపోయినా శరీరానికి స్పర్శ తగులుతోంది కదా, వేడి గాలి చల్లగాలి తగులుతోంది కదా. నిజమేనయ్యా, చర్మానికైతే అది తగులుతోంది కానీ కంటికి కనిపిస్తుందా? అది కనిపించడం లేదే. అంటే కంటికి కనిపించనంత మాత్రాన లేదు అనడానికి అవకాశం లేదు. అంటే నీకేమవుతుంది, మనకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాల చేత గ్రహింపబడినప్పుడు ఏదో ఒక ఇంద్రియం చేత గ్రహింపబడినప్పటికీ కూడా అది ఉన్నదాంతో సమానమే కదా. లేదని మనం అనగలమా? కంటికి కనిపించలేదు, శరీరానికి తాకుతున్నది, గాలి లేదన్నామా? ఉంటుందంటామా? ఉంటుందనే అంటాం. కనుక కంటికి కనిపించినంత మాత్రాన లేదు అని చెప్పడానికి నీకు ఆస్కారం లేదు. అయినప్పటికీ నీకు శరీరానికి తగులుతోంది కనుక ఏదో ఒక ఇంద్రియానికి అది స్పర్శ ఉన్నది కనుక, అంటే నీకు కంటికి కనిపించకపోయినా చర్మానికి తగులుతున్నది కనుక నువ్వు ఉన్నదని ఎట్లాగైతే గుర్తిస్తున్నావో భగవంతుడు కూడా కంటికి కనిపించకపోయినా అతను కంటికి కనిపించడు కానీ మనస్సుకి కనిపిస్తాడు. ఏదో ఒక ఇంద్రియానికి గోచరమైన అది ఉన్నది అని ఎట్లాగైతే నమ్ముతున్నామో శరీరంలో ఉన్నటువంటి ఈ చర్మానికి తాకినటువంటి ఆ గాలిని ఉన్నది అని నువ్వు ఎలాగైతే నమ్ముతున్నావో కంటికి కనిపించకపోయినా ఇది కూడా మనస్సుకి తాకుతుంది. ఆ పరమాత్మ అనేటువంటి వాడు మనస్సుకి గోచరమయ్యేటువంటి వాడు, ఆ మనస్సుతో దర్శించుకోవటానికి అవకాశం కలిగినటువంటి వాడు. అలాంటి ఆ పరమాత్మ మనస్సు అనేటువంటి ఇంద్రియంతో నీకు తెలియబడతాడు కనుక ఉన్నవాడే లేడని నువ్వు ఎలా చూస్తావు అని ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మేటువంటి వారందరినీ ఇలా చెప్తారు. ప్రత్యక్షం అంటే ప్రధానంగా ఎదురుగా కనిపించేటువంటి వస్తువు ప్రమాణాల్లో ఒకటి. రెండవ ప్రమాణం అనుమానం అంటారు. అనుమాన ప్రమాణం అంటారు. అనుమానం అంటే ఇప్పుడు మీరు రోజు ఇంట్లో పొయ్యిలో కట్టెలు పెట్టి వెలిగించి వంట చేస్తున్నారు. ఆ వంట చేస్తున్నప్పుడు పొగొస్తుంది దాంట్లో. మీకు అర్థమైంది ఏంటంటే కట్టె వెలిగిస్తే దాని నుంచి పొగొస్తుందన్నమాట. మనం వంట చేస్తున్నాం, అది మండుతుంది, మండుతున్న పొగ కూడా వస్తుంది. పొగ నిప్పు ఉంటే పొగ వస్తుంది అని మనకి తెలుసు. తెలిసిన తర్వాత మనమే బజార్లో బయలుదేరి వెళుతున్నాం. ఏదో కొండ మీద పొగలు వస్తున్నాయి, పెద్ద పొగలు. అక్కడ ఏదో తగలబడుతుందయ్యా, అక్కడ నిప్పుంది అన్నాం. అదేంటి నిప్పుందని ఎలా తెలుసు? నీకు కనిపించట్లేదు కదా, పొగ కనిపిస్తుంటే అది నిప్పు అంటానే. అంటే లేదు లేదు, నీకు నిప్పు లేకపోతే పొగ రాదు, తప్పనిసరిగా నిప్పుండి ఉండాలి, అది పొగ వస్తున్నది అని అనుమానం చేత. నేను మా ఇంట్లో నేను చూశాను, నిప్పు ఉంటేనే పొగ వచ్చింది కనుక అదే విధానంలో ఇక్కడ పొగ వస్తుందంటే తప్పనిసరిగా నిప్పు ఉండి తీరాలి అని అనుమాన ప్రమాణంతో దాన్ని సాధించగలమన్నమాట. సపోజ్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ని సహజంగా మనం కూడా రోజు బిల్డింగ్లు కడుతూ ఉంటే చూసాం. చూస్తున్నటువంటి
మనకేం తెలిసింది, 10 మంది, 20 మంది, 30 మంది ఆ ఉన్నటువంటి పని వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళు ఇటుకలు మోసి ఇటుకలు పెట్టి సిమెంట్ కొట్టి ఏవో చేసి దాన్ని నిర్మాణం చేస్తే అవింది బిల్డింగ్ అని మనకు తెలుసు. ఈ బిల్డింగ్ ని చూసాం. మనం ఇంతకు ముందు కడుతూ ఉన్నటువంటి బిల్డింగ్ 10 మంది కడుతూ ఉంటే చూసినప్పుడు వాళ్ళం కనుక ఈ బిల్డింగ్ ని చూడగానే మనకేమనిపించింది, దీని వెనకాల చాలా మంది కట్టారు, నిర్మాణం చేస్తే ఇది వచ్చింది, నిర్మాణం చేయకుండా రాదు అని తెలిసింది. అదే విధానంలో ఈ జగత్తునంతటినీ చూశాం. ఏమండి, ఈ బిల్డింగ్ కట్టడానికే 10 మంది, 20 మంది, 30 మంది అవసరమైతే ఇంత పెద్ద జగత్తును తయారు చేయడానికి ఎవరు కావాలి? ఆ విద్యే చాలా మంది కావాలి, లేకపోతే ఒక్కడైనా సమర్థుడైనటువంటి వాడు కావాలి. ఎవరైనా పరమాత్మ అని అనుమాన ప్రమాణం చేత పరమాత్మని సిద్ధింపచేసుకున్నారు. ఇంత పెద్ద దీన్ని లోకంలో ఉండేటువంటి ఏ వస్తువైనా ఒకరి యొక్క ఇది లేకుండా నిర్మాణం జరగదే. అలాంటిది ఈ పెద్ద జగత్తు ఎలా నిర్మాణం చేయబడింది? ఎవరో ఒకరు వెనకాల ఉండి ఉండాలి. ఆ ఉన్నటువంటి వాడు ఎవరు అంటే మనకి వేదం చెప్తోంది, సాక్షాత్ పరమాత్మ నారాయణుడు. అదిగో ఆ నారాయణుడి చేత నిర్మించబడింది ఈ జగత్తంతా అని అనుమాన ప్రమాణంగా మనం చూసామా? ఏమండి, ఈ బిల్డింగ్ కట్టింది 10 మంది కట్టారు, 20 మంది కట్టారు మనం చూసామా? తాను కడుతూ ఉన్నటువంటి బిల్డింగ్ ని చూసి మనం అనుమానం చేత దీన్ని సిద్ధింప చేసుకున్నాం. ఇది కూడా అలాగే కట్టి ఉండాలి, లేకపోతే బిల్డింగ్ రాదే. అన్నట్లుగానే పరమాత్మని కూడా అనుమాన ప్రమాణం చేత కొంతమంది సిద్ధింప చేసుకుంటారు. ఇక ప్రత్యక్షం ఒకటి, అనుమానం ఒకటి అయిన తర్వాత శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణంలోకి వచ్చేటప్పటికీ శబ్దం అంటే ఏమిటి? మనం మాట్లాడుతున్నాం, ఏదో ఒక సౌండ్ శబ్దం వచ్చింది, శబ్దం ప్రమాణం అవుతుందా అని కొంతమందికి సందేహం కలిగింది. శబ్దం ప్రమాణం అవుతుందా? ఏమండి, ఏదో ఎవరో చెప్పేశారంటే నమ్మేటేనా? దానికి శాస్త్రం అక్కర్లేదా, ఏం అక్కర్లేదా అని మనం అనుకుంటాం. కానీ శబ్దం అంటే వేదం. వేదం శబ్దమే, శబ్ద రాశి వేదం అంతా కూడా. ఆ శబ్దం మనకి ప్రమాణం అవుతున్నది. కారణం ఏమిటి అంటే ఆ శబ్ద రాశి అయినటువంటి వేదం అంతా కూడా ఇదిగో మనకు కావలసినటువంటి సకల విధ ఉపాయాలు మనకి చూపిస్తున్నది. పరమాత్మ యొక్క స్వరూపం చెప్తున్నది, పరమాత్మ యొక్క గుణాలను చెప్తున్నది, ఆయన్ని ఆరాధించే విధానం చెప్తున్నది, ఇవన్నీ కూడా చెప్తున్నది. ఏమండి, అంత మాత్రం చేత ఉపనిషత్తును మనం నమ్మాలా, వేదాన్ని నమ్మాలా, ఈ శబ్దం ప్రమాణమా అని కొంతమంది వాదిస్తారు. ఇట్లాగే పెద్ద జీయస్వామి వారి దగ్గరికి ఒకడు వచ్చాక ఒక ఆయన, ఏమండి శబ్దం ప్రమాణం అంటారు, శబ్దం ఎట్లా ప్రమాణం అవుతుంది? నేను శబ్దాన్ని ప్రమాణంగా స్వీకరించను అన్నాడు. శబ్దం అంటే వేదం, ఆ వేదాన్ని నేను ప్రమాణంగా స్వీకరించాను. మంచిది, శబ్దాన్ని ప్రమాణంగా స్వీకరించవా? స్వీకరించు. సరే అయితే పోనీ మంచిది, రేపు రా, అసలు శబ్ద ప్రమాణమేనా అని అడిగాడు. దానికి సమాధానం రేపు చెప్తానులే, రేపు రా అన్నారు. సరే మర్నాడు వచ్చాడు. మర్నాడు వచ్చే లోపుగానే ఎలా వచ్చేటప్పుడు బోర్ని ఏడుస్తూ వచ్చేట. స్వామి నేను వెళ్ళొస్తాను, మిమ్మల్ని అడిగాను కానీ మళ్ళీ అడుగుతాను, మళ్ళీ వస్తాను, నేను వెళ్తున్నాను అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నాడు. ఏమిటా నాయన, ఎందుకు వెళుతున్నావు? మా ఇంటి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందండి అన్నట్ట. ఏమని వచ్చింది? మా ఆవిడ పోయిందండి అన్నట్ట. బాబు బోరునేడు. అదేంటా మీ ఆవిడ పోయిందంటున్నావే, నువ్వు చూసావా? అదే నేను చూడలేదండి. మరి నీకు ఎవరు చెప్పారు? టెలిగ్రామ్ వచ్చిందండి. ఆ టెలిగ్రామ్ లో ఏమున్నది? 4 అక్షరాలు ఉన్నాయండి. ఆ అక్షరాలు ఏం చదువుకుంటే నీకేమర్థమైంది? మా ఆవిడ పోయింది అని తెలిసింది. అంటే నీకు మీ ఆవిడ పోయింది, ఎక్కడో ఉన్నటువంటి మీ ఆవిడ పోయింది అనేటువంటి విషయం తెలియచేసింది ఎవరు? శబ్దమే. ఆ శబ్ద ప్రమాణంలోనే కదా నువ్వు పోయిందని ఏడుస్తున్నావు, లేకపోతే ఏడుస్తున్నావు నువ్వు. నిజమేనండి, యథార్థమేనండి. మీ ఆవిడ పోలేదు, ఏమీ కాలేదు, నేనే ఇచ్చాను టెలిగ్రామ్ అన్నట్టు. నీకు ప్రమాణం ఏంటో తెలియచేయాలని, శబ్ద ప్రమాణం యొక్క విలువ ఏమిటో నీకు తెలియచేయాలని ఇదిగో ఈ టెలిగ్రామ్ ఇచ్చాను, దీని శబ్ద ప్రమాణాన్ని నువ్వు నమ్మేవా లేదా? ఇది ప్రమాణంగా స్వీకరించేవా లేదా?
నీకు నిజంగా శబ్దం ప్రమాణం కాకపోతే ఈ టెలిగ్రామ్ విషయాన్ని వదిలేయాలి. నువ్వు వదిలేదే, అది చూడగానే బోరుని ఏడుస్తున్నావే, నీలో వికారం వచ్చిందే, ఎందుకు రావాలి? శబ్ద ప్రమాణం ప్రమాణమేనాయన గుర్తుంచుకో అని చెప్పారు. అలాగా ఈ ఉన్నటువంటి ప్రమాణాల్లో అనుమాన ప్రమాణం అనేటువంటి అనుమాన ప్రమాణాన్ని చూసుకొని వీళ్ళు గుర్తించారు. అంటే వీళ్ళకి ఎక్కడా అక్కడ ఉన్నటువంటి చెరువుల్లోనో బావుల్లోనో ఉన్నటువంటి కమల పుష్పాలు పొద్దున్నే వికసించడం, ఈ కలువ పువ్వులు ముడుచుకోవడం అనేటువంటిది వీళ్ళు చూస్తున్నారు. పూర్వం చూస్తున్నారు కనుక తెల్లవారుతుంది కనుక వాళ్ళ ఇంట్లో దిగుడు బాగున్నదని వీళ్ళకి తెలుసు కనుక ఆ బావిలో ఉన్నటువంటి పుష్పాలు కమల పుష్పాలు కూడా విచ్చుకున్నాయి, కలువ పువ్వులు ముడుచుకున్నాయి అనేటువంటి భావన కలిగి చక్కని చెప్పారట వీళ్ళంతా. వీళ్ళు ఏమైనా చూసారా? లోపలికి వెళ్ళి చూడడానికి అవకాశం కూడా లేదంటున్నారే, అలాంటి వీళ్ళకి ఎలా తెలిసినాయి అంటే ఇదిట. అప్పుడు వెంటనే గోపిక అన్నదని చెప్పుకున్నాం కదా, అమ్మా మీకున్నటువంటి ఆనందం వల్ల మీ కళ్ళే విచ్చుకున్నాయి, అది మీకు మీరు ఒకళ్ళు చూసుకోవడం వల్ల ఆ పువ్వులు విచ్చుకున్నట్లుగా మీకు అనిపిస్తున్నాయి. నా మీద కోపం వచ్చి నేను లేవకపోవడం చేత ముకులించుకున్నాయి, అదిగో కలువలు ముకులించినాయని మీరు అనుకుంటున్నారు అని ఆ గోపిక అన్నదిట. వీళ్ళు కోపంతో ఉన్నారు కదా, ఉంగళ్ అన్నారట మళ్ళీ. నీ బావిలోనమ్మా, నీ ఇంట్లో బావిలో, నీ పెరటి బావిలో అన్నారు. నీ అనేటువంటిది గోష్ఠిలో నుంచి విడదీసినప్పుడు అంటారు కదా, లేకపోతే ఏమంటారు మన అంటారు. మన 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 అంటే అందరూ కలిసినప్పుడు మన. నీ అన్నారంటే గోష్ఠిలో నుంచి వేరు చేసేసినట్లే. ఈ గోష్ఠిలో నుంచి వేరు చేశారు అంటే అర్థం ఏంటి? ఆమె మమకారంతో ఉన్నది అని అర్థం, అహంకారంతో ఉన్నది అని అర్థం. ఈ మమకారము అహంకారం అనేటువంటివి చాలా చెడ్డవి అని మన వాళ్ళంతా చెప్తారు. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు త్రియక్షరో మోక్షదాయక అని. 2 అక్షరాలట మృత్యువునిస్తాయి, 3 అక్షరాలట మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఏమిటండి ఆ 2 అక్షరాలు? అహం మమ. అహం అనేటువంటిది 2 అక్షరాలు, మమ అనేటువంటిది 2 అక్షరాలు. ఈ 2 అక్షరాలు ఉన్నటువంటి ఈ శబ్దాలు 2 కూడా మృత్యువునిస్తాయి, అంతే కదా. మరి అహంకారం కనుక మనకు బాగా వస్తుందండి. మృత్యు అంటే ఇక్కడ ఏమిటి? సంసారం. సంసారమే మృత్యువు. అందుకనే దేవతలందరూ కూడా మనకి యథార్థంగా అయితే మన లోకాన్ని ఏమంటారు? మత్స్యలోకం అంటారు. మత్స్యలోకం అన్నట్టు మృత్యులోకం అంటారు. దేవతలందరూ మృత్యులోకం అంటారు. అంటే ఇదంతా కూడా మృత్యులోకం. మృత్యులోకం అంటే ఏంటి? సంసారం. అదిగో మనకి 2 అక్షరాలు కనుక మనలో వచ్చాయి, పెరిగినాయి అంటే, అహంకారం మమకారం అనేటువంటివి 2 పెరిగినాయి అంటే ఆటోమేటిక్ గా మనం మృత్యులోకి వెళ్తున్నట్లే లెక్క. అంటే మళ్ళీ సంసారంలో పడతాం, అంటే మళ్ళీ మనం సంసారంలో పడతాం. ద్వ్యక్షరస్తు భవే మృత్యు త్రియక్షరో మోక్షదాయక అని. 3 అక్షరాలైతే మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఏమిటా 3 అక్షరాలు? నాహం నమమ. జ్ఞాపకం పెట్టుకోండి. నాహం నేను కాదు, నమమ నాది కాదు. నేను కాదు నాది కాదు అనేటువంటి భావనలో కనుక నీకు ఉన్నట్లయితే అవి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అదే కదా మన పెద్దలంతా చెప్తారు, దాసోహం 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 అనవయ్యా. దాసోహం అంటే నేను దాసుణ్ణి అనేటువంటి భావన. నేను దాసుణ్ణి అనేటువంటి భావన వచ్చినప్పుడు సేవ చేయాలి అని బుద్ధి కలుగుతుంది. అహంకారం వచ్చింది అంటే అహం అహం అనుకున్నాం అనుకోండి, సోహం సోహం అనుకున్నాం అనుకోండి, సేవ చేయలేం మనం. ఎందుకని? నన్ను పట్టుకుని నువ్వు చేయమంటావా అంటాం తప్ప సేవ చేయడానికి వెళ్ళేవాళ్ళని కాదు. నేనేంటనుకుంటున్నావు? నాకు పని చెప్తావా నువ్వు అని అడుగుతాం మనం, అహంకారం అధికంగా ఉన్నాం. అందుకని నాహం అనేటువంటిది కనుక వచ్చిందంటే, నేను కాదు అనేటువంటి భావన వచ్చింది అంటే వెంటనే అతను సేవకి సిద్ధమవుతాడు. ఎందుకు? దాసుడిగా భావన చేస్తాడు కదా. నమమా అనుకున్నాడంటే, నాది కాదు అనుకున్నాడు అంటే తప్పనిసరిగా పరమాత్మని పొందుతాడు.
నాది 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 నేను 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 అనుకున్నంత కాలం ఈ లోకంలో పడి ఉండడమే, అందులో సందేహం ఏమాత్రం లేదు. అందుకే నమ్మాళ్ళు వాళ్ళు కూడా అంటారు, నీరు నుమదెండ్రివై వేరు మొదల్ మాయిట్టు నీరు నుమదెండ్రివై. పాపం వారికి కూడా భయం వేసింది. ఆ శబ్దాన్ని శబ్దించడమే మహాభాగం అన్నట్టుగా నేను నాది అనేటువంటివి రెండు వదిలిపెట్టేయాలి అని చెప్పాలి స్వామి ఆళ్వారు. కానీ వారేం చెప్తున్నారట, నీవు నీది అనేవి వదిలిపెట్టేయి అంటున్నారట. ఏమండి నేను నాది అనేటువంటి వదిలిపెట్టాలని చెప్పాలి కదా, నీవు నీది అని చెప్తున్నారు ఏమిటి అంటే, ఎక్కడ నేనంటే నన్ను పట్టుకుంటాయో అని నేను అనలేదు అన్నారు. నేను నాది అనేటువంటి శబ్దం చేత అన్నా కూడా అది నన్ను ఎక్కడ పట్టుకుంటుందో అని నీవు నీది అంటున్నాను నేను అన్నారు. అంటే అర్థం ఏంటి, అది పలకటం కూడా దోషపూరిస్తమే. కనుక నేను నాది అనేటువంటిది మనలో నుంచి ఎప్పుడైతే తొలగించుకోగలుగుతామో ఆనాడే పరమాత్మని పొందగలం. అహంకార మమకారాలు రెండే మనకి మృత్యువులు, అంటే సంసారంలో తోసి పారవేసేవి. ఆ రెండే పాపం అడ్డొచ్చిన ఎవరికి, యశోదమ్మకు కూడా కృష్ణుణ్ణి రోటికి బంధించాలి అనుకున్నప్పుడు రెండే 2 అంగుళాలు తేడా వచ్చినాయి. ఏమిటండి ఆ 2 అంగుళాలు? అహంకార మమకారాలు. ఈ అహంకార మమకారాలు ఎప్పుడు తొలగించుకోవాలి అంటున్నారు. అందువల్ల అదిగో నీవు నీది అనేటువంటిది పోగొట్టుకోవాలి అన్నారు. భగవత్ సంబంధం చేత వచ్చేటువంటివే మనకి ప్రధానమైనవి తప్ప భగవత్ సంబంధం మమకారం ఉంచుకోవచ్చు. మమకారం మేము నిన్న చెప్పుకొని వచ్చాం. మనలో ఉండేటువంటి ఈ మమకారమో అహంకారమో లేదా కామక్రోధాది అరిషడ్ వర్గాలు మనం పోగొట్టుకోవాలనుకుంటే పోయేవి కావు. కలియుగంలో అసలు పోవు. మరి ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి వాటిని, దాన్ని అంతటినీ డైవర్ట్ చేయాలి. ఉండొచ్చు అహంకారం, ఉండొచ్చు సాత్విక అహంకారం ఉండాలి. ఎలాంటి అహంకారం ఉండాలి? నేను భక్తుణ్ణి, దీనికన్నా అది నయం. నేను పరమాత్మని ఆశ్రయించిన వాడిని, నేను పరమాత్మే దిక్కు అని నమ్మి బతుకుతున్న వాడిని అనేటువంటి అహంకారం ఉండొచ్చు. ఉండొచ్చు అంటే అదేదో చాలా గొప్ప క్వాలిఫికేషన్ అనుకోకండి, అది ఉండకూడదు. దీనికన్నా నయం, దీనికన్నా నయం అన్నమాట. అది ఉన్న అది కూడా పోగొట్టుకోవాలి చివరికి. అది కూడా పూర్తిగా పోయిన తర్వాతనే మనం పరమాత్మని పొందుతాం. సాత్విక అహంకారం దీనికన్నా గొప్పది. అది పూర్తిగా పోయిన తర్వాతనే పరమాత్మని పొందుతాం. డైవర్ట్ చేసుకోవాలి. ఈ లోకంలో నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, లేదా పెద్ద చదువరిని, లేదా పెద్ద అందగాడిని, లేదా అందగత్త, ఇలా అనుకునేటువంటివన్నీ కూడా నశ్వరములైనటువంటి వాటి మీదనే, నశించిపోయేటువంటి వాటి మీదనే. శరీరం ఉంటుందా? ఉండదు. ఈవేళ ఉంది, చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ అది రేపు మాకు ముసళ్ళు అయిపోతుంది. ముసళ్ళు అయినప్పుడు ముడతలు పడిపోతుంది. ముడతలు పడినప్పుడు ఇంతకు ముందు వయస్సులో ఉన్నప్పుడు ప్రేమించినటువంటి వాళ్ళే చాలా అసహ్యించుకుంటారు. అలాంటి స్థితి శరీరానికి ఎప్పుడూ కలుగుతుంది. కనుక ఇది శాశ్వతం కాదు. ఈ ఉండేటువంటి యవ్వనము లేకపోతే ఈ ఆనందం శాశ్వతమైంది కాదు అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఎప్పుడు దాని మీద వ్యామోహం చెందడు. చాలా మంది చూడండి, చాలా మంది చూడండి, వ్యామోహం చాలా ఎక్కువ ఈ కలియుగంలోట జుట్టు మీద ఉంటుంది అందరికీ. అది మనకు పురాణాలు చెప్తాయి. జుట్టు మీద వ్యామోహం ఎక్కువట అందరికీ. అందుకని మన పురాణంలో ఏదో చాలా గొప్పగా చెప్తారు. ఆ జుట్టునిట రకరకాలైనటువంటి షేపుల్లో దాన్ని మలుస్తారు అని కూడా చెప్పారు పురాణంలో. అంటే వ్యామోహం జుట్టు మీద ఉన్నది. అందుకనే పాపం మన వాళ్ళు ఏం చేస్తారు, తెల్లబడింది 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 అంటే దానికి రంగు వేసుకుని నేను ఇవ్వకుండే అని చూపించుకుంటారు. ఎందుకయ్యా కర్మ? మీకు ఏదో వచ్చేసింది ఈ సమయం, ఆ కాలాన్ని బట్టి ఉన్నటువంటి వయస్సు ఏదైతే పెరుగుతూ ఉంటుందో పెరిగిన కాలాన్ని బట్టి ఆటోమేటిక్ గా నీ శరీరంలో మార్పులు వస్తాయి. వచ్చినటువంటి మార్పుని మసిపూసి మారేడికాయ చేసినట్లుగా నీకున్నటువంటి ఆ తెల్ల జుట్టుకి నల్లని రంగులు వేసుకొని నేను యువకుణ్ణి అనుకున్నంత మాత్రం నీ వయస్సు ఏమైనా తగ్గిపోతుందా? తగ్గదే. నువ్వు 60 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలని చెప్పుకోవాలి తప్ప నేను రంగేసుకున్నాను కనుక నా వయసు తగ్గిపోయి 30 సంవత్సరాలకు వచ్చానని చెప్పుకోగలవా?
లేదే, అవసరం లేదే. ఏమండి ఇలా ఎందుకు వేసుకున్నారని ఒకసారి మేము విశాఖపట్నంలో తిరుమంత్రార్థ కాలక్షేపం జరుగుతాం. ఎన్ఎన్ స్వామి అని పరంపురం, ఒరిస్సా, ఆయన కాలక్షేపానికి వచ్చారు. కాలక్షేపం నడుస్తున్నటువంటి రోజుల్లో ఈ ప్రసంగం వచ్చింది వ్యామోహం మీద. ఆ వ్యామోహం సంబంధించి చెప్తుంటే ఆయన పక్కే తిరిగి నవ్వుకుంటున్నాడు. ఎందుకో నవ్వుతున్నాడు, ఈ దగ్గర ఏదో ఉంది అనుకున్నాడు. సరే, ఒక రోజు అనుకోకుండా మేము పైన ఉండేవాళ్ళం, ఆయన కింద ఉండేవాడు. మేము పైనుంచి కిందకి వచ్చాం. అప్పటికే పాపం ఆయన రెడీగా ఒక వ్యక్తిని బయట నిలబెట్టాడు. ఎందుకు? నేను జుట్టుకి రంగు వేసుకుంటాను, స్వామివారు సడన్ గా వస్తారయ్యా, వస్తారేమో, వచ్చినప్పుడు వెంటనే నాకు చెప్పు, నువ్వు గట్టిగా కేకయి వెంటనే అవన్నీ తీసి లోపల పెట్టేసి మామూలుగా కూర్చుంటాను అని చెప్పాడు కదా అతను. సరే, నువ్వు చూస్తూ ఉండు అన్నాడు కదా. సరే బాబా, అతను చూస్తూ కూర్చున్నాడు. మేము వచ్చేసాను లోపలికి. మేము లోపలికి ఇలా వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్నాం. మేము లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పటికీ బాబా రంగు వేసుకున్నాడు, అర్థం పెట్టుకున్నాడు, చక్కగా రంగులు తెచ్చుకుంటున్నాడు. చూపెట్టి మేము అక్కడే నిలబడ్డాం. ఆ అర్థంలో కనిపించాము. పక్కన లేచాడు. అనే స్వామి మీరు వచ్చారా అన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యం. నేను అక్కడ పెట్టానే బయట వాడిని, వాడు ఏం చేస్తున్నారు? ఏమి చేయలేదు, చూస్తూ ఉండమని చెప్పావా అన్నా. అవునన్నా. మేము వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. చీచి ఎంతో బాధ అయిపోయింది నాకు. నేను రంగు వేసుకుంటున్నాను, నిర్ణయం చెప్పారు పాఠంలో, అయినా ఇవాళ వేసుకుంటున్నా. ఎందుకు వేసుకుంటున్నారు మీరు అన్నారు. అంటే మరి నేను ఏం చేయమంటారు స్వామి? నేనైతే నాకైతే ఇష్టం లేదు, కానీ మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి అన్నాడు పాపం. ఇంతకీ ఆ ఎన్ఎన్ స్వామి అనేటువంటి ఆయన ఎవరంటే చాలా పెద్ద క్రికెట్ ప్లేయర్. మన ఇండియా ఏదో దేశానికి జర్మనీయో ఏదో మన ఇండియా టీం కి కెప్టెన్ గా ఉండి అక్కడికి వెళ్ళి ఆడి వచ్చినటువంటి వాడు అనమాట. మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, నేనేం చేయమంటారు అన్నారు. నీ ఆవిడ ఒప్పుకోకపోవడం ఏంటయ్యా? నీ శరీరం మీద నీకు అధికారం లేదా? నీకు వ్యామోహం దాని మీద పెంచుకుంటే నేను పరమాత్మ గురించి ఎందుకు నేర్చుకుంటున్నావా? భగవంతుడి మీద వ్యామోహం పెంచుకోవయ్యా. నీ శరీరం మీద నీ వ్యామోహం ఎంత ఉంటే ఉపయోగం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇవాళ ఉంటుంది, రేపు ఊడిపోతుంది ఆ జుట్టు. దానికి రంగులు మాటిమాటికి వేస్తూనే ఉంటాను. అదో ఖర్చు, అనవసరపు ఖర్చు. పోనీ నువ్వు అంత ఖర్చు పెట్టినా నీ వయస్సు ఏమైనా తగ్గిపోయి మళ్ళీ 16 సంవత్సరాలు యువకుడు బాలుడు అయిపోతామంటే పోనీ అనుకోవచ్చు. నువ్వు అవ్వనే 60 సంవత్సరాలే ఆ ముడతపడిన శరీరమే. ఇదే ఇప్పుడు దానికోసం అని మన అందరూ మందులు కనిపెడుతున్నారు. ఎందుకు? ముడతలు పడకుండా శరీరం ఎప్పుడు యవ్వనంలో ఉన్నట్లుగా మంచి నిగలిగలాడుతూ ఉండేటువంటి రీజన్లు. ఏమిటి కర్మ అండి? అంటే మానవుడికి కష్టాలు అనుభవిస్తూ ఇంకా జీవించాలనే ఈ లోకంలో పడి ఉన్నది. నిజమే, అదే వ్యామోహం అంటే. కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అనుభవించే కష్టాలు అనుభవిస్తూ ఉంటే అనుభవించేటప్పుడు వైరాగ్యం కూడా కలుగుతుంది. ఈ పాడు జన్మ, అసలు ఈ పాడు జన్మ వదిలిపెట్టేసేయాలి, ఏదో ఆత్మహత్య చేసుకోవాలి ఏదో అనుకుంటాడు. అప్పుడు కనుక తిట్టినవాడు కొద్దిగా మంచిగా మాట్లాడాడు అనుకోండి, ఫినిష్ అయిపోయిందంటే. అప్పటిదాకా సావాలనుకున్నవాడు మళ్ళీ బతకాలనుకుంటాడు. అంటే ఈ మనిషికి వ్యామోహం అనేటువంటిది ఏం చేస్తుంది? మాటిమాటికి అతన్ని బ్యాటరీ లాగా మంచి ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతాడు? ఆటోమేటిక్ గా సంసారంలో కూరుకుపోతూ ఉంటాడు. అందుకని వాడు పోవాలనుకున్నా పోలేడు. వదలదు మమకారం. చాలా కష్టమైనటువంటి అహంకారాన్ని మమకారాన్ని వదులుకోవడం చాలా కష్టమైనది. అందుకనే చూడండి, ఎవరైనా తన ఇంటి వారు, తన భార్యో పిల్లలో లేకపోతే ఎవరైనా పోయినా లేకపోతే కనిపించకపోయినా విలవిలలాడిపోతారు. జీవులు ఇలగిలా కొట్టుకుని ఏడుస్తారు. తమకుండేటువంటి స్థితిగతులన్నీ మర్చిపోతారు. అంటే ఆశ్చర్యం దేనికి? మమకారం వల్లనే. కనుక అదిగో ఆ మమకారం అనేటువంటిది పరమాత్మ మీదకి మరణించుకోవయ్యా. ఆయన మీద మమకారాన్ని పెంచుకో. ఎంత అద్భుతంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి
వస్తువు మీద మనిషి మీద నువ్వు పెంచుకోగలిగినటువంటి మమకారాన్ని పూర్తిగా పరమాత్మ వైపు డైవర్ట్ చేయి. అహం అహం అనుకో. అసలు అహం అనుకోకుండా బ్రతకగలరా అండి లోకంలో? నేను నేను అనుకోకుండా బ్రతకగలరా? అందుకే మన పెద్దలు చెప్తారు, నేను అనుకోకుండా నువ్వు బ్రతకలేవు కనుకనే దాసోహం అనుకో. అహం అనే శబ్దం ఉంది అందులో, కానీ ఏముంది దాని ముందు? దాసహ, నేను దాసుణ్ణి, నేను దాసుణ్ణి అనేటువంటి భావన వచ్చింది. ఆటోమేటిక్ గా నేను అనేటువంటి దానికి పవర్ తగ్గిపోయింది. ఆ పవర్ తగ్గిపోయి ఏమైంది అక్కడ? దాసుణ్ణి అనేటువంటి శబ్దంతోనే దానికి పవర్ పెరిగింది. అలా నువ్వు అనుకో. మరి నాది నాది అనుకోకుండా ఈ లోకంలో బ్రతకగలమా అండి? ఎవరండి ఈ పని చేసింది? నేనేనండి అని చెప్పుకోండి. దాసుడండి అని చెప్పుకోవడానికి తేడా ఉందా లేదా? నేనేనండి అనగానే ఓ వీడు చాలా అహంకారంగా ఉన్నాడు అనుకోవాలి. అది దాసుడండి అనగానే ఓ పర్వాలేదు సంప్రదాయం తెలిసిన వాడు అనేటువంటి భావన కలుగుతుంది. సరే, అది పక్కన పెట్టండి. మమకారం, నాది నాది అనుకోకుండా ఈ లోకంలో ఏదైనా బ్రతకగలమా మనం? ఏమండి, ఏ వస్తువునైనా చూపించి ఇది నాది కాదు. మన ఇల్లు ఉందనుకోండి, మీరు ఇల్లు కట్టుకున్నారు, ఎవరిదండి ఈ ఇల్లు అడిగారు, నాదేనండి అని చెప్పకుండా మీదేనండి అందాము అనగలమా? అనలేదు. ఎందుకు అనలేరు? నాది అని చెప్పుకోకపోతే కుదరదు కనుక. సరే, అందుకని మన పెద్దలు ఏమన్నారంటే, బాయ్ నువ్వు మంచిగా ఇల్లు కట్టుకున్నావు, మంచిది, శుభం. కానీ ఆ ఇల్లుని నీది అని నువ్వు భావించు. నీ భావనలో ఏముండాలో తెలుసునా? ఇది ఒక ఆలయం అని భావన చేయి. ఎందుకు? నీ ఇంట్లో దేవాలయం కూడా ఉంది, అంటే పూజా మందిరం కూడా ఉంది. ఆ పూజా మందిరంలో రోజు నువ్వు పూజ చేస్తున్నావు ఇంటి యజమానిగా, అంటే ఆ పూజా మందిరం ఉన్నది కనుక అది ఒక ఆలయం అని భావన చేయి. ఆ ఆలయంలో నువ్వు పూజ చేస్తున్నావు కనుక నువ్వు ఒక అర్చకుడివి అని భావించు. నీకున్నటువంటి భార్య నువ్వు అర్చన ఆరాధన చేస్తున్నప్పుడు పరమాత్మకి నివేదన చేయడానికో లేదా పాత్రలు శుద్ధి చేయడానికో భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఒక వరం అనుకో. ఎందుకు? నీకు సేవ చేయడానికి, ఆ పరమాత్మ యొక్క కైంకర్యం చేయడానికి భగవంతుడు నీ యొక్క భార్యని నీకు ఒక సహకారంగా నీకు అందించాడు అనుకో. ఆమె నువ్వు చేయవలసింది ఏమిటి? అసలు ఇంటి యజమానే చేయాలి అసలు ఆరాధన. సహజంగా ఈ లోకంలో అందరూ ఆడవారు చేస్తున్నారు, కానీ ఆడవారు చేయకూడదు. ఆడవారు ఏం చేయాలట? మగవారు చేస్తూ ఉన్నటువంటి ఆరాధనకి సహకారం చేయాలి. అంటే పాత్ర శోధనం చేయాలి, పాత్రలు శుద్ధి చేయాలి, పుష్పాలు తెచ్చిపెట్టాలి. తులసి మాత్రం వాళ్ళు పోయకూడదుట, మగవారే పోయాడుట అని ఒక నియమం ఉన్నది. కనుక అదిగో ఆ పుష్పాలని తెచ్చిపెట్టాలి, లేదా ఇంకా కావలసినటువంటి పదార్థాలు వండాలి, స్వామికి నివేదనకి సిద్ధం చేయాలి. అవన్నీ తెచ్చి అక్కడ పెడితే ఉన్నటువంటి యజమాని, ఇంటి యజమాని ఆరగింపు ఆరాధన అవన్నీ చేస్తారు. ఇది విధానం. ఇంటి యజమానిగా నువ్వు చేసేటప్పుడు నీకు సహకరించేటువంటి ఒక వ్యక్తిగా నీకు పరమాత్మ ఇచ్చినటువంటిది భార్య అనుకో. మరి సంతానం అండి, నీ తర్వాత కూడా ఈ ఇంట్లో ఈ ఆలయంలో ఆరాధన ఆగిపోకుండా అది కంటిన్యూ అవడం కోసంగా పరమాత్మ ఇచ్చినటువంటి వాడు సంతానం అనుకో. అంతే తప్పించి నాది 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 అని కొట్టుకోకు. అలా కొట్టుకుంటే మాటి మాటికి జన్మించవలసి వస్తుంది అని మన పెద్దలు అనుగ్రహిస్తారు. అందువల్ల అహం మమ అనేటువంటివి రెండింటినీ వదిలేయాలి. సరే, అదలా అహంకారం అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది సార్. ఒకటి దేహాత్మాభిమానం అనేటువంటిది, 2 గర్వం, 3 ప్రకృతి వికారాల్లో ఒకటైనటువంటి అహంకారతత్వం. 3 రకాలైనటువంటి అహంకారాలు. దేహమే ఆత్మ అనుకోవడం అహంకారం. మనకి తెలియదు, అందుకనే కదండి దేహమే ఆత్మ అనుకుంటున్నాం కనుకనే ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనుకొని దీనికి అనేక రకాలుగా అనేక వేలు కోట్లు లక్షలు తగలిస్తున్నాం తప్పంతా. ఎందుకు? దీన్ని జాగ్రత్త పరుచుకోవడం, దీన్ని పోషించడం కోసం. దీనికి అనేక రకాల మెరుగులు దిద్దుతున్నాం, దీనికి అనేక రకాల షోకులు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు? ఇదే ఆత్మ, ఇది శాశ్వతం అనేటువంటి ఒక భావన వీళ్ళు. ఇది శాశ్వతమా? శాశ్వతం కాదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అదంతా బూడిదలో పోసిన పన్ని. అలాంటి ఇది అద్దె కొంప లాంటిది, జ్ఞాపకం పెట్టుకోండి. అద్దె కొంప అంటారు దీన్ని. ఏంటి? శరీరాన్ని. ఎందుకని? ఆత్మ ఎప్పుడు దీంట్లోనే ఉండడు. మళ్ళీ దీంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మరి
ఈ అద్దె కొంప ఉన్నది కదండి, అద్దె కొంప సొంత కొంప కాదు కనుక దీనికోసంగా మనం ఏమి ఖర్చులు పెట్టక్కర్లేదు అని అనుకుంటాం. కానీ ఏదైనా రిపేర్ చేసుకోవాల్సి వస్తే ఆ ఇంటి యజమాని మీరే చేయించుకోండి అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? తప్పదు కదా. మనం ఇంట్లో ఉంటున్నప్పుడు దాన్ని బాగు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది, లేకపోతే మనమే ఇబ్బంది పడతాం. అందుకోసమని దీనికి ఖర్చులు పెడుతూ ఉంటాం. అదే దానికి పెట్టే అద్దె. అద్దె కొంపకు అద్దె కట్టాలి, తప్పదు కదా. ఏమిటి అద్దె అంటే దీనికి రోగాలు రొస్తులు వస్తే దీన్ని పోషించడానికి దాన్ని ఖర్చు పెట్టేటువంటిదంతా అద్దె. అలాంటి శరీరం అన్నమాట. కనుక దీన్ని మమ మమ అని అనుకోకపోతే కాదు కనుక ఇది పరమాత్మకి నిలయం అనుకోవాలి. ఎందుకు? ఈ ఆత్మలో పరమాత్మ తాను వేయించేస్తున్నాడు కనుక ఇది పరమాత్మ యొక్క ఆలయం అనుకోవాలి. అలా అనుకొని అందుకనే పెద్దలు మహానుభావులు కొంతమంది చెప్తారు కదా, నువ్వు స్నానం చేస్తున్నావు అనుకో, నీ ఒంటి మీద మురికి పోగొట్టుకోవడానికి నీ ఒంటి మీద పోస్తున్నానని భావన చేసుకోకు. నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా నీలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకి పోస్తున్నట్లుగా భావన చేసుకో. నువ్వు సాపాటు చేస్తున్నావు, సాపాటు చేసేటప్పుడు ఇదిగో ఈ 2 ధ్యానాల కడుపు ఉన్నదే, ఈ కడుపుల కోసం నేను శక్తిగా ఉండడం కోసం తింటున్నానని అనుకోకు. నీలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకి సమర్పిస్తున్నాననుకో, నివేదన చేస్తున్నాననుకో అని పెద్దలు ఉపదేశం చేస్తారు. సరే, ఈ భావాలన్నీ కూడా కలిగి ఉండేటువంటి వాడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలాంటి భావన పెరగాలి మనకి, అలాంటి భావన పెంచుకోవాలి మనలో. ఎప్పుడు ఇది నాది కాదు, ఇదంతా పరమాత్మది, పరమాత్మదైనటువంటి సొత్తుని నేను వాడుకుంటున్నాను అనేటువంటి భావన పెరగాలి మనకి. చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారు విన్నారు ఎప్పుడైనా? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారు అంటారు. మనం అంతా అదే బ్యాచ్. ఏమిటండి చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే? అంటే ఒక పెద్ద జమీందారు ఉన్నట్టు, చాలా గొప్ప సంపన్నుడు, అతనికి ఎవ్వరు లేదు, ఏకాకి. ఆ ఏకాకైనటువంటి ఈ సంపన్నుడికిట పాపం ఎవరు తోడు లేరే అని బెంగపడుతూ ఉండేవాట. వాళ్ళ ఇంటి ముందు ఆ వీధిలోనే తిరుగుతూ అడుక్కునేవాడు ఒకడు ఉన్నట్ట. అతను ఆ రోజు ఆ వీధిలోనే అడుక్కుంటూ తిరుగుతూ ఉంటాడట. ఒకరోజు ఆ ఇంటి ముందుకు వచ్చి అడుక్కుంటూ ఉంటే అప్పుడు అనిపించిందిట, వాడికి ఎవరు లేనట్టున్నారు, నాకు ఎవరు లేరు, వాడిని నా దగ్గర పెట్టుకుని పోషిస్తే నాకు తోడొస్తాడు కదా అనుకున్నట్ట పాపం ఈ జమీందారు. అనుకుని అబ్బాయి రా అన్నాడు, నీకేం పర్వాలేదు, నువ్వు ఏమి ఎవరు లేనట్లున్నావు, అనాథలాగా ఉన్నావు, నీకు తిండి తిప్పల కోసం రోజు అడుక్కుంటున్నావు, ఈవేళ నుంచి ఆ స్థితి లేకుండా నేను చేస్తాను, నువ్వు నా దగ్గరకు వచ్చి ఉండు, నీకు తిండి పెడతాను, పట్టిస్తాను, అన్ని ఇస్తాను, నీకేం కావాలంటే అది ఇస్తాను, నాతో పాటు ఉండు అన్నాడు. సరే, అంతకన్నా ఎవరైనా ఏదో అంటారే, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారు అంటుంటారు చూడు. ఉచితంగా వస్తే వదిలేస్తాడా? ఇస్తాను మొర్ర అంటుంటే కాదని ఎందుకంటాడు, వచ్చాడు. సరే, రోజు తిండి పెడుతున్నాడు, తిండి పెడుతున్నాడు, పట్టిస్తున్నాడు, వీడికి పని లేదు, పాట లేదు, ఆయన పడుకోవడం, తినడం, పడుకోవడం, ఇది ఇతని యొక్క కర్తవ్యం చేస్తున్నాడు. చేస్తుంటే ఊరికే ఉంటే ఊరా పేరా అని సామెత విన్నాం. ఊరికనే ఉంటే ఊరా పేరా, ఊరికనే ఉండకూడదు. ఊరికనే ఉన్నా కూడా మనస్సు అనేక రకాల తొక్కుతుంది, అనేక రకాల చెడ్డ వాటిల్లోకి వెళుతూ ఉంటుంది, ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకని ఊరికనే ఉండేటువంటి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి వీడు తినడం పడుకోవడమే ఏమీ లేదు, పని పాట. హాయిగా పడుకున్నాడు. ఒక రోజు ఎందుకునో అలా పైకి చూస్తూ పడుకున్నట్ట. చక్కని మనసులో అనిపించిందిట, ఏమిటి రోజు ఇతను పెట్టడం, నేను తినడం, ఇదంతా నాది చేసుకుంటే సరిపోలేదా అనుకున్నట్టు. ఇదంతా నాది చేసుకుంటే సరిపోలేదా అనుకున్నటువంటి వ్యక్తి వెంటనే కోర్టులో వేసేట, ఈ ఇల్లు నాది, ఈ సంపదంతా నాది, నాదైనటువంటి సంపదను అతను ప్రవేశించి అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఇంటి యజమాని మీద వేసేట. వెంటనే కోర్టు నోటీస్ ఇచ్చింది. కోర్టు ఇద్దరిని పిలిచింది. ఏమయ్యా, ఇల్లు ఎవరిది? నాదండి అన్నాడు ఇంటి యజమాని. నాదండి అన్నాడు అతను. నాది నాది అని మీ ఇద్దరు అంటున్నారు కదా, దీనికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి కొంప, దానికి ఏం పాపం డాక్యుమెంట్స్ కూడా లేవు పాపం అతని దగ్గర, ఇంటి యజమాని దగ్గర. ఇతని దగ్గర ఇతన్ని అడిగారు, ఏమిటి నీ దగ్గరే ఉన్నాయి గుర్తు, నీ దగ్గర ఉన్నాయా? ఏమీ లేవండి. సరే, నీ దగ్గరే ఉన్నాయి.
కిటికీలకు ఎన్ని చువ్వలు ఉన్నాయో నాకు తెలుసు, ఆ పైన ఉన్నటువంటి దూలాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు, అలాగే దానికి ఎన్ని నట్లు ఉన్నాయో తెలుసు, బోల్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు, ఇవన్నీ తెలుసండి నాకు. ఆయనకి తెలిసేమో అడగండి అన్నాడు. సొంత ఇల్లు కదా అయింది అంటున్నాడు కదా, ఆయనకి తెలిసేమో అడగండి అండి. ఎవరైనా ఇల్లు పెట్టుకున్నాడు ఆయన లెక్క పెట్టుకుంటాడండి. నేను ఎన్ని కడ్డీలు పెట్టాను, ఎన్ని తలుపులు పెట్టాను, దానికి ఎన్ని బోల్ట్స్ పెట్టాను ఎవరైనా అనుకుంటాడు అలా. మీరు అన్నట్టు బాబు వీడు చేసిన పని ఏంటి, ఖాళీగా ఉందంటే ఇవన్నీ లెక్క పెట్టుకుంటాడు అన్నమాట. లెక్క పెట్టుకొని కోర్టులో వేస్తాడు. వేయడంతో వెంటనే కోర్టులో అడిగితే ఈ మాటలు చెప్పాడు. మరి ఏమున్నాయి అడగండి, నాకు తెలుసు. ఇది తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే. ఏ ఇంట్లో అయితే తిన్నాడో ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి వాడికే వరద చల్లడం అనమాట. అది పరిస్థితి. మనం కూడా అలాంటి బాపతే. యథార్థంగా ఈ లోకం అంతా మంది కాదు. మనం వచ్చేటప్పుడు తేలేదు, మనం వెళ్ళేటప్పుడు పట్టి వెళ్ళడం. మనం రావడానికన్నా ముందు నుంచే ఉన్నది. మనం వచ్చినప్పుడు పరమాత్మ మనకు చిన్న పర్మిషన్ ఇచ్చాడు. ఏమిటి అంటే, అబ్బాయి నువ్వు ఈ లోకంలో పుట్టావు కనుక, ఈ లోకం అంతా నాది కనుక, నువ్వు పుట్టావు కనుక నువ్వు ఊరికనే అలాగా ఏమీ లేకుండా పడి ఉండేటువంటి స్థితి నీకు లేకుండా నేను చేస్తున్నాను, దీన్ని అనుభవించు అన్నాడు. చాలా మంచిదండి, అనుభవిస్తున్నాము. అనుభవించేటప్పుడు మనం ఊరికనే ఉంటామా? ఇది పరమాత్మ మనకి ఇస్తే మనం అనుభవిస్తున్నాం అనేటువంటి జ్ఞానం కూడా కొద్ది గొప్ప మనకు ఉంటుంది పక్కన. కానీ మనం ఏం చేస్తున్నాం అండి, ఒక సైట్ పెట్టుకొని దానికి బౌండరీస్ పెట్టుకొని ఈ సైట్ నాది, ఎవడైనా ప్రవేశించాడా శిక్షార్హుడు అంటున్నాం. పరమాత్మ నవ్వుకుంటాట. ఈ భూమి అంతా నాదిరా, నాదైనటువంటి ఈ భూమిని నాది అని నువ్వు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు అంటే అబద్ధం కాదని. చిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం కాదు. పరమాత్మ తినరా నాయన అని కూర్చోబెడితే ఊరికే ఉంటే ఊరొస్తారా అని మనం కూడా ఇలాంటి పనులు చేస్తుంటే పరమాత్మ నవ్వుకుంటారు. నీకు శాశ్వతమా? నువ్వే శాశ్వతం కాదే. నాది నాది అని బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇది నీదైపోతుందా? ఎంతమంది రాజులు పరిపాలించారు ఈ భూమిని, ఎంతమంది రాజ్యాలు కట్టి ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం నాది అని దానికి సంబంధించిన హక్కులు పెట్టుకున్నారు. కానీ అవి వాళ్ళు అయ్యాయా? ఎవరిదయ్యా ఈ లోకం? నీది అవుతుందా? అవుతుంది అని డాక్యుమెంట్స్ పెట్టుకున్నంత మాత్రాన అయిపోతుందా? కాదు, ఇది నీది కాదు, నాది. నాదైనటువంటి ఈ లోకంలో నిన్ను పుట్టించాను. పుట్టావు కనుక ఏదో సుఖంగా బతుకుతావని నీకు పర్మిషన్ ఇచ్చాను. అంత మాత్రం చేసి ఇది నాది అని నువ్వు బోర్డు పెట్టేసుకుంటే ఎట్లాగా? మరి మనం అంతా అదే కదా చేస్తున్నాం, అవునా కాదు? ఇదంతా నిజంగా మందే, మనం తెచ్చామా? పోనీ పట్టుకెళ్తున్నామా? ఏమీ లేదు. కొంతమందికి వ్యామోహం అధికంగా ఉంటుంది ధనం. ఒకడెవడో పాపం తావు బతుకుల్లో ఉన్నాడు, తావడం లేదు. ఎంతకాలం పోయినా తావడం లేదు. ఏమిటయ్యా బాబు, రోజు కూడా తీసి పక్కన తీసి కింద పెట్టడం, మళ్ళీ పైన పెట్టడం, కింద పెట్టడం, పైన పెట్టడం. ఎంతకాలం తావడు? పోయేదో పోతే పోతుంది ఈ ప్రాణం, ఎందుకు ఈ అవస్థ? వాళ్ళకి అవస్థే మనకి అవస్థే అనుకుంటున్నారు బాబా ఇంట్లో. పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు అని బాబా ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది. దాని గురించి చర్చ వచ్చింది. ఎవరో పెద్దలు వచ్చి అన్నారు, కదా బాబు అతనికి ఏమైనా బాగా ఇష్టమైంది, డబ్బు ఉంటే బాగా ఇష్టం. అది ఒక మంచి ఒక చిన్న డబ్బాలో చక్కగా ఇనప డబ్బానో ఏదో పెట్టుకోండి. ఆ డబ్బాలో చాలా చిల్లర నిండుగా పోయింది. నిండుగా వచ్చే శబ్దం రాదు కానీ సగం దాకా పోయింది. పోసి అతని దగ్గరికి తీసుకెళ్లి ఇలా 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 ఊపండి. ఆ డబ్బులు చప్పుడు వినిపించగానే ప్రాణం పోతుందన్నాడు. నిజంగానా అన్నాడు. నిజమే అన్నాడు. వాటికి ఇష్టమైనటువంటి ఆ వస్తువు కనిపించేదాకా ప్రాణం పోదయ్యా. దాని మీద ప్రీతి ఉన్నవాడికి, దాని మీద మమకారం ఉన్నవాడికి ఆ డబ్బులు చప్పుడు చేయండి పోతుంది అన్నట్టు. నిజంగా బాబు ఆ డబ్బా పెట్టి డబ్బాలో డబ్బులు పెట్టి అదల్లా చివరి నెలలా అన్నట్టు దుఃఖం పోయింది ప్రాణం. అంటే అర్థమేంటి, ఈ లోకంలో మమకారం అనేటువంటిది చావదు, మనని చంపుతుంది. మనని చంపుతుంది. మమకారం కలిగిన వాడు నిత్యము చస్తూనే ఉంటాడు. ఎందుకు? నిత్యం వాడికి దుఃఖమే, ఏడుపే. వాడికి ఏమైనా సుఖం ఉంటుందా మమకారం వల్ల? లేదు. ఎందుకండి సుఖం లేదు? మమకారం ఉంటే సుఖం కదా ఉండేది, దుఃఖం ఎలా వస్తుందండి అని మనం అనుకుంటాం. కానీ ఆ సుఖం సుఖం కాదు, అది వెనకాల దుఃఖాన్ని పెట్టుకొని వచ్చినటువంటిదే. ఎందుకని? నీకు సుఖం ఎప్పుడైతే కలుగుతుందో పక్క నుంచి భయం కూడా పెరుగుతుంది.
ఈ మమకారం ఎవరి మీదనైతే ఉన్నదో వాళ్ళ మీద ప్రేమ పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతుంది. ఎందుకని? వీళ్ళు మన నుంచి దూరం అవుతారేమో, వీళ్ళు మన నుంచి దూరం అవుతారేమో అనేటువంటి ఒక భయం మనస్సులో పెరుగుతూ ఉంటే సుఖంలాగా మనకి ఎప్పుడు గోచరించదు. సుఖంగా బ్రతుకుతున్నా అనుకుంటాం, కానీ పక్క నుంచి ఒక దుఃఖం వస్తూ ఉంటే ఆ దుఃఖానికి నిరంతరం చావుడే, ఏమీ లేదు. ఇది పరిస్థితి. కనుక మమకారం, అహంకారం అనేటువంటి ఈ రెండిటి కన్నా గొప్పది ఇంకొకటి ఏదీ లేదు మృత్యువుగా చెప్పడానికి అని మన పెద్దలు చెప్తున్నారు. దేహాత్మాభిమానం, దేహమే ఆత్మ అనుకుంటూ దీన్ని పోషించుకుంటూ బ్రతికేటువంటి వాడికి అహంకారం. గర్వం, గర్వోభిమానో అహంకార అని అమర కోసం చెప్తుంది. గర్వం, అభిమానం, అహంకారం ఈ మూడు ఒకటే. గర్వం అంటే ఏంటి? నేను ఇంతవాడిని, నేను పెద్ద ధనవంతుణ్ణి, లేదా నేను పెద్ద చదువరిని, లేదా మంచి కులంలో పుట్టిన వాడిని, మదాలు అంటారు వాడు. అదిగో ఆ గర్వం వస్తుంది. సరే, ఈ విధంగా ఉండేటువంటి వాడు ఒకటి. ప్రకృతి వికారాల్లో అహంకారం అనేటువంటిది ఉన్నది. అహంకారం, మహత్తత్వం ఇలా ఉండే ఆ ప్రకృతి యొక్క వికారాల్లో ఉన్నటువంటి అహంకార తత్వం. ఈ మూడు కూడా మోక్షానికి విరోధులే. ఈ మూడు కూడా జ్ఞానులకి అహంకారం లాంటిదే అన్నమాట. కనుక అహంకారం యొక్క విషయంలో పరమాత్మ ఆత్మగా కలిగినటువంటి ఆత్మస్వరూపమే ఇది. అహంకారానికి సుఖ, వాసుదేవ, వామదేవ, ప్రహ్లాద మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మ నేనే అనే అహంకారం కూడా పొందారట ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు. ప్రహ్లాదుడు కూడా చాలా భక్తుడే. అంత భక్తుడైనటువంటి తాను చివరికి తానేమనుకున్నట్ట, నేనే భగవంతుణ్ణి అనుకున్నట్ట. రెండు రకాలుగా ఉన్నాయి. ఇక్కడ నేనే భగవంతుణ్ణి అనుకున్నటువంటిది పరాకాష్ఠ, భక్తి పరాకాష్ఠ వల్ల. ఇక్కడ రెండు లేవు, ఒకటే తత్వం. ఆ తత్వం ఏంటి? పరమాత్మ నేను, నేను పరమాత్మ అనేటువంటి రెండు తత్వాలు లేవు. నేనే పరమాత్మ, పరమాత్మ నేను అనేటువంటిది బాగా ప్రీతి పెరిగినప్పుడు వచ్చేటువంటి అహంకారం అంటారు. ఆ బాగా ప్రీతి కలిగినటువంటి భర్త, భార్య ఇలా అనుకుంటారు కదా, నేనే నువ్వు, నువ్వే నేను, ఇక మళ్ళీ నాకు నువ్వు సపరేట్ ఏంటి అనేటువంటి భావన కలిగి అది అహంకారం. ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. భక్తిలో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాక ప్రహ్లాదు పరమాత్మని అలా అనుకునేవాట. ఆయనకి నాకు భేదం లేదు, అభేదం అనుకునేవాడు. అలాంటి స్థితి అదిగో వాళ్లకున్నది అహంకారం అనేటువంటి. కనుక అహంకారం ఈ చేతనాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా దాంట్లోనే ఉన్నది అనుకోవడం మమకారం. ఏమండి? పరమాత్మ నేను ఒకటే అనేటువంటిది అత్యంతమైన ప్రీతి కలిగినప్పుడు వస్తుంది, గర్వం పెరిగినప్పుడు వస్తుంది. ఏదైనా ఒక దాన్ని పెట్టి, అంటే ధనం పెరిగింది అనుకోండి, బహుశా ఏదో హిరణ్యకశిపుడిలాగా బాగా ధనం పెరిగింది, బలం పెరిగింది, వీటి వల్ల నేనే దేవుణ్ణి అనుకునేటువంటి స్థితి వచ్చింది. దీనికి తేడా ఉంది. ఇదేమో భక్తి వల్ల కలిగింది, అదేమో గర్వం వల్ల వచ్చింది, అహంకారం వల్ల వచ్చింది. ఈ రెండు స్టేజ్ల్లోనూ ఏది దోషం అంటే ఇది మహాదోషం, దానివల్ల దాన్ని నాశనం చేసుకోవాలి. ఇది తాత్విక అహంకారం అంటారు. అది పెరగాలి మనలో. అదిగో ఈ విధమైనటువంటిది కావాలి. మమకారం అనేటువంటిది కూడా భాగవతుల యొక్క మమకారం అంటే భగవంతుడు, భాగవతులు వీళ్ల మీద మమకారం పెంచుకుంటే అది ఉపాధేయం, స్వీకరించదగింది. అది వదిలిపెట్టవలసింది కాదు. భగవంతుడి మీద మమకారం పెరగచ్చు, భాగవతోత్తముల మీద మమకారం పెరగచ్చు, అది ఉపాధేయం అన్నమాట. కనుక అలాంటిది అహం, మమ అనేటువంటి ఈ రెండింటినీ కూడా బాగా స్పష్ట చేసి ఇక్కడ మన అమ్మ చెప్తోంది. ఉంగల్ నీ యొక్క ఇంటిలో బావిలో అంటుంది. నీ అని సపరేట్ చేసేసింది అంటే నువ్వు మహా అహంకారమిలాగా ఉన్నావే అని చెప్తోంది అన్నమాట. సరే చెప్పింది కదా అమ్మ, మీ ఇంట్లో బావిలో అన్ని కమలాలన్నీ విచ్చుకున్నాయి, లేదా ఈ కలువ పువ్వులు ముడుచుకున్నాయని చెప్తే పెద్ద కాదర్రా, కమలాలు లాంటి మీ కళ్ళే తెరుచుకున్నాయి, నా మీద కోపంతో ముడుచుకున్నాయని చెప్పారన్నాం కదా అనేసి
ఇది గుర్తు కాదు, ఇంకేదైనా ఉంటే చెప్పండి తెల్లవారడానికి గుర్తు అని అడిగారు సార్. అడిగితే సెంగల్ పొడి అన్నారు. అంటే ఏంటిట, కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుస కలిగినటువంటి వారు సన్యాసులు, వాళ్ళంతా కూడా వెళ్ళి ఆలయాల్లో ఆరాధన కోసంగా పరుగులెత్తుతూ ఉన్నారు అన్నారు. అయితే ఇక్కడ సన్యాసి సన్నాసి అని రెండు ఉన్నాయి, దానికి వ్యతిరేక పదం. సన్యాసి అంటే అర్థం ఏమిటి అంటే సతి న్యాసం సన్యాసం అని అర్థం. సతి న్యాసం, సతి అంటే సప్తమి, సత్ అనేటువంటి దానికి సప్తమి. సత్ అనేటువంటిది పరమాత్మ పేరు. సత్ అని చెప్పబడేటువంటి పరమాత్మ యందు న్యాసం ఉంచినటువంటి మనస్సు కలిగిన వాడు కనుక, తన యొక్క సర్వాన్ని ఆయన మీద భారాన్ని వదిలిపెట్టి జీవనం సాగించేటువంటి వాడు కనుక సన్యాసి. సన్నాసి అంటుంటాం మనం, దాని వ్యతిరేక పదం. అంటే అట్లా భారాన్ని ఉంచకుండా తన మీద తాను భారాన్ని పెట్టుకొని కానీ, తన మీద తాను విశ్వాసాన్ని పెట్టుకొని కానీ, అంటే తనకి తాను రక్షకుడు అనుకొని కానీ, లేదా ఇంకొకళ్ళు ఎవరో రక్షకులు అనుకుంటూ జీవనం సాగించేటువంటి వాడు. అలాంటి వాళ్ళు లేచారట. అంటే అలాంటి వాళ్ళు ఎలా ఉంటారట, రాత్రంతా కూడా తమకి అభిమతమైనటువంటి వేశ్యాదులతో గడిపి భక్ష్యం అంటే తినకూడని పదార్థాలన్నీ కూడాను తిని తాగకూడనటువంటివన్నీ తాగి ఆ వాసన లోకానికి కనిపించకుండా ఉండడం కోసం తాంబూలాదులు నమిలి బాగా సుఖంగా పడుకొని తెల్లవారింది అనే బయటకు వచ్చేటప్పుడు తమ బ్రహ్మచర్యాన్ని లేకపోతే విరక్తిని బయటికి కనిపించేలాగా కాషాయ వస్త్రాలు లేదా పండ్లు తెల్లగా ఉండేలాగా తోముకోనో వస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు వస్తున్నారమ్మా. అలాగే పరమాత్మ యందు నిజంగానే వైరాగ్యం ఉండి ఆ పరమాత్మే తమకి జీవనం అని జీవితాన్ని గడుపుకునేటువంటి మహానుభావులైనటువంటి వారు వస్తున్నారమ్మా అన్నట్లుగా వారి యొక్క ఆలయాల్లోకి వెళ్ళి ఆ ఆలయాల్లో శంఖాన్ని ఊదటం కోసం, అంటే ఆరాధన ప్రారంభించడం కోసంగా వారంతా వెళుతున్నారు అని. ఇక్కడ చెంగర్ పొడి కూరై అన్నారు. అంటే కషాయపు రంగు అన్నమాట. కషాయపు రంగు అంటే రాగాన్ని తెలియచేస్తుంది కషాయం. దేని యందు రాగాన్ని? పరమాత్మ యందు రాగాన్ని. పరమాత్మ యందు రాగాన్ని తెలియచేస్తూనే ఇతర విషయాల యందు విరాగాన్ని తెలియచేస్తుంది. కాషాయం కట్టుకున్న వాళ్ళందరినీ ఏమనుకుంటామండి మనం? విరాగులు అంటే రాగం లేనివారు. విరాగాన్ని తెలియచేస్తుంది, విరాగాన్ని తెలియచేస్తుంది. విరాగము అంటే రాగం లేకపోవడం దేని యందు? ఇతర విషయాల యందు. ఇతర విషయాలంటే పరమాత్మ కన్నా ఇతర విషయాల యందు విరాగం, పరమాత్మ యందు ప్రేమ కలిగినటువంటి వారు కట్టుకునేటువంటి వస్త్రంట కషాయం. కూరై అన్నారు. పొడి కూరై అంటే శేషత్వం కలిగినటువంటి వారు, ప్రేమ భక్తితో పాటుగా శేషత్వం కూడా కలిగినటువంటి వారు. పూర్తి శేషత్వ జ్ఞానం కలిగి పరమాత్మకి నేను శేషభూతుడను అనుకొని జీవనం సాగించేటువంటి వారు అన్నమాట. అలాంటి వారు ఎలా ఉంటారట? యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఏనాడైతే మనస్సుకి విరాగం అనేటువంటిది కలిగిందో ఆనాడే సర్వాన్ని త్యజించి పరమాత్మని ఆశ్రయించి జీవనం సాగిస్తారట. అలాంటి వాళ్ళు విరక్తి కలగ్గానే సన్యాసం తీసుకోవాలి. అందుకే మనకు ఉపనిషత్తు కూడా పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని అని. పరమాత్మ యందు ఎవరికైతే ప్రీతి కలుగుతున్నదో ఆటోమేటిక్ గా వాళ్ళ మనస్సులో ఇతర విషయాల యందు విరక్తి జనిస్తూనే ఉంటుంది. అండి భగవంతుడి మీద ప్రీతి కలిగి భక్తితో పరజీవనం సాగిస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి ఏమండి మీరు సినిమా పాటలు వింటారా? ఎందుకని వినలేదా ఎప్పుడు నువ్వు? నేను భక్తిలోకి రాకముందంతా వినేనండి. భక్తిలోకి వచ్చిన తర్వాత పరమాత్మను ఆశ్రయించిన తర్వాత లౌకికమైన విషయాలన్నీ వదిలించానండి. మనస్సు అనేటువంటిది
లౌకికమైనటువంటి విషయాల్ని వదిలేస్తుందట. పరమాత్మ మీద కనుక రక్తి కలిగితే మిగిలినటువంటి విషయాల యందు విరక్తి కలుగుతుందిట. కనుక ఇదిగో ఈ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా స్వాములు, ఎవరైతే సన్యాసులు అంటే జీయర్ స్వామి అంటాం మనం. జీయర్ స్వామి అంటే అర్థం ఏంటి? విశిష్టాద్వైత సంప్రదాయం అంటే వైష్ణవ సన్యాసికి జీయర్ అని పేరు, జ్ఞాపకం పెట్టుకోండి. అందరినీ జీయర్ అనరు. సన్యాసులు అంటే సన్యాసం తీసుకున్నటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నా అందరికీ జీయర్ అనేటువంటి పేరు లేదు. ఎవరికి ఉన్నది? వైష్ణవ సన్యాసులకి మాత్రమే జీయర్ అనేటువంటి ఒక పదం పేరు చెప్తారు. అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మఠాల్లోనో లేదా వారి యొక్క ఆలయాల్లోనో తిరువారాధన చేసుకునేటువంటి సమయం అయింది. తిరువారాధన చేసుకునే సమయం అయింది అంటే తెల్లవారుతున్నట్లు కాదమ్మా అంటున్నారట లోపల ఉన్నటువంటి గోపికతో. ఆ లోపల గోపిక అంటుందట, సతతం కీర్తయంతో మాం అని తన భక్తుల యొక్క లక్షణాన్ని చెప్పేటప్పుడు పరమాత్మ నా భక్తులు ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారయ్యా నన్ను అన్నాడు. ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారంటే రాత్రి లేదు పగలు లేదు అన్ని సమయాల్లోనూ కీర్తిస్తూ ఉంటారని చెప్పారు కదా. వాళ్ళు కూడా అలాగే రాత్రి లేక పగలు లేక పరమాత్మని కీర్తిస్తూ అలా ఆలయాల్లోకి వెళుతున్నారు కావచ్చు. తెల్లవాడిందనడానికి ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నా. చెప్పడం సరే పక్క నుంచు ఎంగళై మున్నం ఎసుక్కువాన్ వాయితేశం. నువ్వు ఎలాంటి దానివమ్మా? మమ్మల్ని అందరినీ ముందుగా వచ్చి మమ్మల్ని లేస్తానని చెప్పినటువంటి మహా గొప్ప నాయకురాల్లాగా పోసుకొట్టావు రాత్రంతాను. మీకేం పర్వాలేదు, మీరేం బెంగపడకండి, రేపొద్దు నేను వస్తాను, మీ అందరినీ నిద్ర లేపుతాను, మెలకు రావని మీరు కంగారు పడకండి అని చెప్పేది. అలా చెప్పినటువంటి దాన్ని ఈవేళ మేము వస్తే నిద్రపోతున్నావా? ఇది తప్పు కాదా? ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చాని. లోకంలో వేదాల కన్నా కూడాను, వేదాల్లో కూడా ఏదైనా సందేహం కలిగితే ఎవరి దగ్గర తీర్చుకోవాలండి ఆ సందేహాన్ని అంటే పెద్దల యొక్క నడవడికలో తీర్చుకోండి అని చెప్పింది శాస్త్రం. ధర్మజ్ఞులైనటువంటి వారు ఆ సందర్భంలో ఏం చేశారో చూసుకొని అది చెయ్యి, అది ఆచరించు అని చెప్పింది ధర్మశాస్త్రం. మేమంతా ఇలా వచ్చి నీ దగ్గరకు వస్తే నువ్వేదో గొప్పదాని అనుకుని నీ నుంచి ఏదో తెలుసుకొని మేము పాటిద్దాం అనుకుంటే నువ్వు వచ్చి ఎలా నిద్రపోతే తమోగుణంలో ఉంటే ఎలాగమ్మా? పరమాత్మ గురించి పొందాలనేటువంటి ఆసక్తి లేకపోతే ఎలాగా అన్నారు. ఎంగళై మున్నం ఎసుక్కువాన్ వాయితేశం అన్నారు. అంటే గుండెల మీద చెయ్యి ఉంచుకుని మరీ చెప్పారు, నేనున్నాను మీకెందుకు చింత అని. ఎప్పుడు కపటం మంచిది కాదమ్మా. ఏదైతే మనం చెప్పామో అది మనం ఆచరించాలి అని శాస్త్రం చెప్తోంది. యన్ మనసా ధ్యాయతి తద్వాచా వచతి వదతి యద్వాచా వదతి తత్కర్మణా కరోతి. ఏదైతే నువ్వు మనస్సులో భావన చేశావో అదే నీ నోటిలో నుంచి రావాలి. ఏదైతే నీ నోటిలో నుంచి వచ్చిందో అదే నువ్వు చెయ్యాలి. అంటే ఈ మూడు కూడా ఏకరూపం అయి ఉండాలి. నువ్వు నిన్న రాత్రి చెప్పిందేమిటి, ఇవాళ చేస్తున్నదేమిటి? నిన్న రాత్రి చెప్పిన దానికి ఇప్పుడు దానికి పొంతన లేకపోతే కపటురాలు అంటారు. నేను ఈ మూడు కలిస్తే ఆర్జవం అంటారు. ఆర్జవం అనేటువంటి గుణం అంటారు. రామచంద్రుడు యొక్క గుణాలను చెప్తున్నప్పుడు రామచంద్రుడు ఆర్జవం గుణం కలిగినట్టు. ఆర్జవం అంటే ఏమిటి? ఇదిగో ఇది మూడు ఏకరూపమై ఉండడం. ఎప్పుడు తన మనస్సులో ఏదనుకుంటే అదే చెప్తాడు, ఆ చెప్పిందే చేస్తాడు, తప్పించి ఇంకొక రకంగా ఎప్పుడు కూడా ఉండదట. అలాంటి నీ దగ్గర అలా లేకపోవడానికి కారణం ఏంటో మాకు తెలిసిందిలే అన్నట్టు. ఏమిటి కారణం అంటే ఏదో సాహసం చెప్తారు కదండి, 6 నెలలు సాహసం చేస్తే వారు వీరవుతారు. నీకు కృష్ణుడితో ఇంతకాలం నుంచి సహవాసం ఉండడం వల్ల నీకు అబద్ధాలే అభినయమ్మా అన్నారు. ఎందుకు? కృష్ణుడు అన్ని అబద్ధాలే చెప్తాడు. అలా అబద్ధాలే చెప్పేటువంటి వాడు అయ్యాడు కనుక అతనితో నీకు సహవాసం, మరి నీకు నీ నోట్లోంచి నిజం ఎక్కడి నుంచి వస్తుంది? అవే అబద్ధాలు వస్తున్నాయి అన్నారు. ఏమండి నిజంగానే అబద్ధాలు చెప్పేవాడా కృష్ణుడు అంటే ఒక శ్లోకం చెప్తున్నారు మన పెద్దలు. వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీ ధురీణం నయనే కుహనాశ్వ
అశ్రుమాశ్రయేథా చరణే కోమల తాండవం కుమారం. చూడండి ఎంత వాడు తమాషా. పొరుగింట్లోకి వెళ్ళాడు కృష్ణుడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెన్న ముద్ద తీసుకున్నాడు, అది మింగేశాడు, తినేశాడు. అది తింటూ ఉండగా చక్కన ఆ గోపుకి వచ్చి పట్టించుకుంది. పట్టుకొని తీసుకొని వెళదాం కదా అనుకుంటుంటే ఆమె చేతి నుంచి సహజంగా ఈ దొంగ అంటే ఈ కృష్ణుడు ఏం చేసేవాట, వెన్నంతా తినేసిన తర్వాత తిని చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు, ఒంటికి పూసుకునేవాట. ఎందుకు? పట్టుకోవడానికి ఎవరైనా వస్తే జారిపోవడానికి. అలా తెలియగలవాడు. ఆ ఉన్నటువంటి వెన్న తినేసి ఒంటికి పూసుకున్నాడు. పాపం గోపిక వచ్చి టక్కలు పట్టుకున్నదిట, తీసుకొని వాళ్ళ మీ అమ్మకి ఒక్క చెప్తాను చూడు అని అంటూ ఉండగానే జారిపోయాడు. జారి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆమె నిన్ను వదలలే, ఇవాళ ఎట్లాగైనా నీ మీ తల్లికి చెప్తానని పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది. తల్లి వీడు లోపల పరిగెట్టించాడు, అప్పటికే ఇంట్లోకి పరిగెట్టించాడు. ఆ మూలకు వెళ్ళిపోయి కూర్చున్నాడు. అమ్మ మీ పిల్లవాడు వచ్చాడు, మా ఇంట్లోకి వెన్న దొంగతనం చేశాడు, పట్టుకుందామని జారిపోయాడమ్మా అని పితరు ఇచ్చింది. వెంటనే ఆ ఉన్నటువంటి తల్లి అన్నదట, రే కృష్ణ ఇల్లారా. అమ్మా ఏంటమ్మా అన్నట్ట. లోపల నుంచి వస్తున్నాడు, బయట నుంచి రావట్లే, లోపల నుంచి వస్తున్నాడు. అమ్మా ఏంటమ్మా అన్నాడు. ఎక్కడున్నావు ఇప్పటిదాకా? నేను ఇక్కడే ఉన్నానమ్మా. అదేంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న ముద్ద తిన్నావట, ఏది నోరు తెరు అన్నది. నోరు తెరిచాట. నోరు తెరిచేటప్పటికి గుప్పున కొట్టింది ఆ వెన్న వాసన. ఇంకేంటి నువ్వు చెప్తున్నది అబద్ధం కాదు, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నావా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న తినొచ్చి అబద్ధం చెప్తావా నాకు అన్నది. అమ్మో కాదమ్మా, నిజమేనమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా. మరి నీ నోట్లో వెన్న వాసన వస్తుంది, ఎక్కడిది? అమ్మా నిన్న పెట్టింది నేను దాచుకున్నానే, ఇవాళ తింటున్నాను అన్నట్టు. నిన్న నువ్వు ఇచ్చావు కదా వెన్న ముద్ద, అది దాచుకొని ఇప్పుడు తింటున్నానే. ఓరి ఓరి పిడుగా, నీకు అసలు దాచుకోవటం కూడా తెలుసా? ఉన్నదంతా ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తూ ఉంటావు, నువ్వు దాచుకున్నావా నువ్వు అని కొట్టబోయింది కదా. కొట్టబోతూ ఉంటే కన్నులు ఇలా ఇలా అనుకుంటున్నట్ట. ఎందుకు అనుకుంటున్నాడు? కళ్ళ వెంబడి నీళ్లు రావు ఆయనకు వస్తాయా? రావు. కానీ కంటి వెంబడి నీరు తెచ్చుకుంటే అమ్మ కొట్టడం ఆపేస్తుంది. అది ఎలా వస్తుంది? అబ్బా రావట్లేదు అనుకున్నాడు బాబా, ఎంతసేపు ఇలా ఇలా అనుకుంటున్నా రావట్లేదు. చివరికి కాటు వచ్చిందిగా, అమ్మ కాటుకు పెట్టిందిగా, ఈ కాటుకుని ఒకసారి లోపలికి అందాం, వెంటనే నీళ్ళు వస్తాయి అనుకున్నట్టు. అనుకుని ఉన్నటువంటి కాటుకుని ఒక్కసారి లోపలికి ఇలా అన్నట్టు. అనడం చేత ఆ కాటుక కంటికి అంటుకొని నీరు గారింది. అరే నాన్న ఏడుస్తున్నావా? చిచి ఇదిగో ఈ యశోద ఇలాంటిదేరా అని వెంటనే కర్ర పక్కన పాడేసిందిట. యశోదమ్మ వెంటనే అతన్ని ఎత్తుకున్నదిట. అన్ని అబద్ధాలే నోట్లోని. ఎవరింటికో వెళ్ళి పాపం వెన్న దొంగతనం చేద్దాం అనుకున్నాడు అని లోపల కొండలో చేపెట్టి పాపం వెన్న ముద్దలు తీస్తున్నట్టు తెల్లగా. పక్కన గోపికి వచ్చాయి, దొంగ మా ఇంటికి వచ్చావా? పట్టుకుందా నేను తప్పనిసరిగా యశోదమ్మ చెప్తాను ఆగు అన్నది. ఏమిటి మీ ఇంటికి ఎందుకు వచ్చాను? మా ఇంట్లోనే ఉన్నాను నేను అన్నాడు. అదేమిట్రా మా ఇంటికి వచ్చి ఇంకా పోయి నీ ఇంట్లో ఉన్నా అంటావా అన్నది కదా గోపిక. అదేంటి నేను పొరపాటున వచ్చానా మీ ఇంటికి అన్నట్టు. ఇది వీళ్ళ మా ఇల్లు అనుకుని నేను వచ్చానులే అన్నట్టు. సరే ఇంతక అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లేదు, నా తెల్ల దూడ ఒకటి తప్పిపోయింది, దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఏదో తెల్లగా కనిపిస్తుంటే నా దూడ ఉందేమో అనుకున్నాను నేను అన్నట్టు. అన్ని అబద్ధాలు. నోటి నిండా అబద్ధాలు కలిగినటువంటి ఆ కృష్ణుడితో పరిచయం చేసుకుని ఆయనతో నువ్వు 6 నెలలు సమాసం చేస్తే నీకేమిటి వస్తుందమ్మా అబద్ధాలు కాకపోతే అంటున్నారట మన అమ్మ కూడా. నందాయ్ అన్నారు, పూర్ణురాలా అన్నారు. లింగోక్తి అంటారు. చాలా బాగా చదివలే బడాయి అంటుంటారు చూడండి మన వాళ్ళు. అది బాగా చదవలే అంటే ఏమి చదవలేదని అర్థం అక్కడ. దాన్ని అంటం కోసం వ్యంగ్యంగా అంటూ ఉండేటువంటి మాట. నంగాయ్ అన్నారు. నంగాయ్ అంటే పూర్ణురాలా అని అర్థం. అంటే అర్థం ఏంటి? మనస్సు వాక్కును రెండింటినీ కూడా కలిసిన వారికి కదా పూర్తి అంటే. పూర్తి అంటే ఎప్పుడండి? ఈ 3 కలిసిన వాళ్ళకి కదా పూర్తి. కానీ ఈ 3 కలవలేదు కదా ఏమిడికి. నిజంగా పూర్తి ఎక్కడిది? కానీ పూర్ణురాలా అంటున్నారు, అంటే వెక్కిరించడం అన్నమాట. అని వెంటనే మళ్ళీ కోపంతో ఉన్నారు కదండి బాబా, ఇప్పటిదాకా అందరినీ గోపికలను లేపి 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 వచ్చారు కదా. చివరికి ఆ కోపాన్ని
ఒక్కసారి అంతా కూడా వెళ్ళగక్కేశారట. నానాదాయి నాముడయాయ్ అన్నారు. సిగ్గులేనిదానా అన్నారట బాబు గోపికని. సిగ్గులేనిదానా, నీ నాలుక చాలా బలం, మంచి బలం మెండుగా ఉంది నీ నాలుగుకి అన్నారు. కోపం అన్నమాట. ఇంటికి సిగ్గులేనిదానా అంటే ఏమిటండి అర్థం? సిగ్గులేనిదానా అంటే నిజంగానే పరమాత్మ యందు ప్రీతి కలిగినటువంటి వారికి సిగ్గు ఉండకూడదుట, జ్ఞాపకం పెట్టుకోడు. సిగ్గు కనుక అడ్డు వచ్చిందా పరమాత్మ మనని పొందట, స్వీకరిస్తాడు. అలా ఉన్నటువంటి ఒక భక్తురాలు ఉన్నారు. ఆవిడ పేరు మీరాబాయి అని. మీరాబాయి యొక్క పూర్వ చరిత్ర ఒకటి ఉన్నది, తమాషాగా ఉంటుంది. మీరాబాయి అని చెప్పబడేటువంటి ఈమె కృష్ణుడు ఉన్న కాలంలోనే పుట్టిందిట. ఈ పుట్టినటువంటి ఆమె కృష్ణుడున్న రేపల్లెలో పుట్టలేదట, రేపల్లె పక్కన ఉండేటువంటి ఏదో గ్రామంలో పుట్టింది. ఈ రేపల్లెలో ఉన్నటువంటి ఒక గోపబాలుడికి సంబంధాలు చూస్తూ ఆ పిల్లతో సంబంధం కుదిర్చేస్తారు. కుదిర్చిన తర్వాత ఎవరో వచ్చి బాబా ఏమ్మా మీ పిల్లకి సంబంధం కుదిరిందిట అడిగారు. అవును, అదిగో రేపల్లెలో ఆ గోపాలుడితో రేపల్లె ఇచ్చారా అన్నదట బాబా. ఏమ్మా అలా అంటున్నా ఏంటి అని. అమ్మో రేపల్లెలో కృష్ణుడు అనేవాడు ఉన్నాడు, దొంగవాడు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సుమి, వాళ్ళని వదలడు అన్నట్టు. అమ్మో అవి కృష్ణుడా ఎట్లా ఉంటాడు? నల్లగా ఉంటాడమ్మా, అదిగో ఆ పీత వస్త్రం ధరిస్తాడమ్మా, మురళి వాయించి అందరిని ఆకర్షిస్తాడమ్మా, నెమలి పెంచడం వేసుకుంటాడు అట్లనా అని అక్కడి నుంచి పాపం వాళ్ళ పిల్లని ప్రిపేర్ చేస్తున్నారట. కుదిరింది. ఇవేమో గుండెల్లో రాయి వేసింది. ఇప్పుడు ఏం చేయాలి? పాపం ఆలోచించి చివరికి ఆ పిల్లకి జాగ్రత్తలు చెప్పారటమ్మా, నువ్వు జాగ్రత్త, కృష్ణుడట ఇదిగో ప్రతి ఇంటికి వస్తారట, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వదలట, చక్కన వచ్చి నీకు పరిచయం లేకపోయినా నిన్ను పరిచయం చేసుకుంటాట వచ్చి, అందుకని అతను కనుక వస్తే ఎటువంటి పరిస్థితుల్లో తలుపు తెరవకు, ఎటువంటి పరిస్థితుల్లో నన్ను చూడడానికి కూడా ప్రయత్నం చేయకు అని అనేకం చెప్పారు కదా. తప్పనిసరిగా అన్నది. వివాహం అయిపోయింది, ఆవిడ వచ్చింది, అత్తగారింటికి వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి పుట్టింటి వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాలన్నీ బాగా మనస్సులో జ్ఞాపకం పెట్టుకొని బయటికే రావడం మానేసింది కదా, ఇంట్లోనే ఉండేది. సరే, ఇంట్లోనే ఉంటున్నటువంటి ఆ గోపికని తలుపు కొట్టి లేపాలి, టైం లేదు అబ్బో సరే. ఇంట్లోనే ఉన్నటువంటి ఆ గోపికని 7:30 ఇంట్లోనే ఉన్నటువంటి ఆ గోపికని నిద్ర లేపాలి. అదే నిద్ర లేపడం కాదు, ఆ ఉన్నటువంటి గోపికని బయటికి తీసుకురావాలని అనుకున్నాడు కృష్ణుడు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారట, ఒకసారి చూసి పలకరించొద్దాం అనుకుని వచ్చేట బాబు కృష్ణుడు. తలుపు కొట్టాట. ఎవరు అన్నది. నేనే అన్నట్ట. నేనంటే ఎవరు అని అడిగింది కృష్ణుణ్ణి. వచ్చావు, నువ్వు ఇంకా రాలేదేమిటా అని అనుకుంటున్నాను, మా వాళ్ళు చెప్పారులే నువ్వు వస్తావని, నువ్వు ఇలాంటి వాడివని, నువ్వు జారుడివిట చోరుడివిట అని అంటం మొదలు పెట్టింది ఆ లోపల ఉన్న గోపిక. అంటుంటే కృష్ణుడు అన్నట్ట, ఓన్లేదు నేను ఎవరినైతే అయ్యాను, నీ భర్త నా స్నేహితుడమ్మా, ఒకసారి కలుపుతీ అతనితో మాట్లాడాలన్నట్టు. నా భర్త ఎప్పుడో పనికి వెళ్ళిపోయాడు, ఇంట్లో లేడు, అందుకని నువ్వు వెళ్ళొచ్చు అన్నదిట. అదేమిటమ్మా, ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఇలాగైనా మర్యాద చేసేది? తలుపు తీసి కనీసం మాట్లాడాలని కూడా మర్యాద తెలియదా నీకు? తలుపు తీ, అసలు ముందు నీతో మాట్లాడేదంట. నాతో నువ్వు మాట్లాడేది, నీతో మాట్లాడుతున్నాడు కొత్తబో అన్నది పాపం. అంటే కృష్ణుడు అన్నట్ట, అమ్మా నేను నా అంతట వచ్చి నీకు దర్శనం ఇద్దాం అనుకుంటే నా దర్శనాన్ని నువ్వు కాదు. నీ దర్శనం నాకెందుకయ్యా, నువ్వు జారుడుట చోరుడుట. ఓ సరే, అయితే నీకు ఈ జన్మలో నా దర్శనం కాదు, నా దర్శనం నా అనుగ్రహం నీకు లభించదు అన్నాడు. అని వెళ్ళిపోయాట కృష్ణుడు. నీ అనుగ్రహం ఎవరికి కావాలన్నది పాపం ఉండిపోయింది. సరే, కృష్ణుడు వెళ్ళిపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు. ఆ రాళ్లవాన కురిపిస్తూ ఉన్నప్పుడు అంటే ఇంద్రయాగం చేయలేదని కోపం వచ్చింది, అది కురిపిస్తున్నాడు, అయిపోయాడు. సరే, అలా వర్షం కురిపిస్తున్నప్పుడు ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. ఈ గోపిక ఇల్లు కూడా కూలిపోతుంది.
కూలిపోతుంటే ఒకవైపు కూలిపోతే ఇంకో చోట నిలబడింది బాబు. అక్కడ కూలిపోతే బయట బట్టబయలైపోయింది. అరే బట్టబయలైపోయి ఎక్కడ ఉండాలో ఏమిటి చేయాలో అర్థం కాలేదు బాబు. ఒక పక్కన గోపికలందరూ పరిగెట్టుకుంటూ ఒక పక్కకు వెళ్ళిపోతున్నారు సార్. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చిందిట. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరంతా? అదేమిటి కొత్తగా వచ్చినట్టున్నావు, నీకు తెలీదా? కృష్ణుడు అబ్బా అన్నటువంటి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు మనందరినీ రక్షించడానికి. కృష్ణుడా అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నాడా? అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా అనుకున్నది. అనుకుని కానీ మరి నిలబడడానికి లేదు, రాళ్ళు పడుతున్నాయి, పైనుంచి వర్షం వస్తుంది, ఎక్కడ నిలబడడానికి నీడ లేదు, కృష్ణుడు తప్ప ఇంకొక ఆధారం లేదు. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళకపోతే దిక్కు లేదు. పరిగెట్టుకుంటూ వాళ్ళతో వెళ్ళిపోయింది. దారి తెలీదు. పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని చూసిందిట. అంటే తన మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయింది. తొలగిపోయేటప్పటికే చాలా బాధపడిపోయిందట, బెంగపడిపోయింది. అదే ఇంత అద్భుతమైనటువంటి ఈ స్వామిని నేను దర్శనం చేయకుండా నా జీవితాన్ని ఎంత వ్యర్థపరుచుకున్నాను అనుకున్నదిట. పూర్ణ ఏడుస్తూనే ఉన్నదిట. వారం రోజులు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపట్టారట. వారం రోజులు ఏడుస్తూనే ఉన్నదిట. కృష్ణుడు గమనించారు. కానీ ఈ జన్మలో అనుగ్రహం లేదు కదా, ఊరుకుండిపోయారు. అలా ఏడ్చి 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 స్పృహ తప్పి పడిపోయింది. వారం రోజులు అయిపోయిన తర్వాత గోవర్ధనగిరి పర్వతాన్ని మళ్ళీ అక్కడ యథాస్థానం ఉంచేసి వారు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. వారు వాళ్ళ ఇల్లు చూసుకోవడానికి వాళ్ళంతా. చివరికి మెలకు వచ్చి ఒక్కసారి చూసేటప్పటికి ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించలేదు. నా ఇల్లెక్కడో కూడా నాకు తెలియదు. నా దారి కన్ను లేనటువంటి దాన్ని అయ్యాను. ఇప్పుడు ఎలాగా అనుకుంటూ పాపం అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యమునా నదీ తీరంలో నడుస్తూ వెళ్తోంది. దూరంగా కనిపించేట కృష్ణుడు ఆ నది వైపుకి కాళ్ళు దాటి వెనకాలకి రెండు చేతులు కూడా ఇలా పెట్టుకొని ఆయన విలాసంగా కూర్చున్నట్ట. ఇతనే అనుకుంటాను, కృష్ణుడు అక్కడ చూశాను కదా, తప్పనిసరిగా అతని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించి శరణాగతి చేయాలి, ఎలాగైనా క్షమాపణ చెప్పుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ వచ్చినటువంటి ఈమెకి, ఈ గోపికకి పక్కన వెనక నుంచి వెళ్ళి రెండు కళ్ళు కూడా మూయాలనుకున్నదిగా వెళ్ళి వెనక నుంచి పక్కన కింద నుంచి జారిపోయాక పరమాత్మ పరిగెడుతున్నట్ట. కృష్ణ కృష్ణ అంటున్నదట. కృష్ణ లేదు, ఏమీ లేదు. పరుగు వెళ్ళిపోతున్నాడు. ఆగవయ్యా ఆగవయ్యా, నేను చారున్నమ్మా, నేను చోరున్నమ్మా, నన్ను స్పృశిస్తే నువ్వు కూడా అపవిత్రం అయిపోతావు, వద్దు అంటున్నారట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. ఉందయ్యా, ఇప్పటికే చచ్చిన పాముని ఇంకా చంపాలి అని ప్రయత్నం చేయబోకు సుమి. నిన్ను ఆశ్రయించాను, నాలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోయింది. నీ దర్శన మాత్రం చేతనే నాలో జ్ఞానం వచ్చింది. నిన్ను తప్పనిసరిగా ఆశ్రయించాలనేటువంటి బుద్ధి వచ్చింది. నన్ను కాపాడవయ్యా, రక్షించవయ్యా అని ప్రార్థించింది. పూర్ణ ఏడుస్తూ ఉంటే చూడలేక స్వామి అన్నట్ట, ఈ జన్మలో అయితే నా అనుగ్రహం నీకు కలగదు. వచ్చే జన్మలో ఏ సిగ్గునైతే నువ్వు పెట్టుకొని నన్ను నువ్వు పొందడానికి ఇష్టపడలేదో అదే సిగ్గుని వదిలి నన్ను పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నన్ను పొందుతావు అని అనుగ్రహించారు. అందుకే ఆమె మీరాబాయిగా పుట్టింది. ఆ మీరాబాయి, అందుకనే మీరాబాయి తన జన్మలో, తన జీవితంలో పూర్తిగా సిగ్గు అనేటువంటిది వదిలేయటం అంటే ఆమె రాజకుమార్తె. ఆ రాజకుమార్తె అయినటువంటి ఆమె కూడా తన రాజ్యం, తన సంపద, ధనం ఇవన్నీ కూడాను వదిలిపెట్టేసి పరమాత్మని కీర్తించడంలో పూర్తిగా మనస్సు లగ్నం చేసి, ఆ కీర్తించేటప్పుడు ఏమిటి ఈ రాజకన్య ఏమిటి, ఇలా రోడ్లమ్మడి తిరుగుతూ పరమాత్మని కీర్తించడం ఏమిటి అనేటువంటి భావన అందరికీ కలిగినా కూడా సిగ్గుపడకుండా పరమాత్మని కీర్తించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా తిరిగిందిట. తిరిగి అందుకే ఆనాటి ఆ గోవర్ధనగిరి పర్వతానికి సంబంధించినటువంటి ఆ సన్నివేశమే తనకి జ్ఞానోదయం కలిగించింది కనుక ఆమె రాసుకున్నటువంటి ప్రతి పాటలో కూడా కింద గిరిధారి అనేటువంటి ఆ పదాన్ని చేర్చుకున్నది అని మీరాబాయి యొక్క చరిత్ర చెప్తారు. అంటే సిగ్గు అనేటువంటిది ఉంటే పరమాత్మ మనం పొందరు. సిగ్గు మనకు కూడా చూడండి, పరమాత్మ నామ సంకీర్తన చేయండిరా అన్నా అనుకోండి, పక్క వాళ్ళు వింటారేమో భయం. ఏమిటి పక్క వాళ్ళు వింటే ఏమిటి, ఈయన చాలా గొప్పది, ఈయన చాలా గొప్పవాడు, అది ఈయనేమిటి భగవంతుని సంకీర్తన చేస్తూ భయం చేస్తున్నాడేంటి అనుకుంటారేమో, అది భయం. సిగ్గు అనమాట, నోట్లో నుంచి మాట రాదు.
దూరం చేస్తాడు తప్పనిసరిగా. పరమాత్మ విషయంలో సిగ్గుపడకుండా పరమాత్మని నోరారా కీర్తిస్తూ ఆనందంగా మనం ఉన్నామా, పరమాత్మ మనని పొందుతాడు. అదే కావాల్సింది ప్రధానమైనటువంటి లక్షణం. కనుక మనకి లోకంతో సంబంధం లేదు. భగవంతుని గురించి ఆలోచన చేసేటప్పుడు లోకంతో సంబంధం లేదు. లోకం మనం ఏమన్నా అంటుందా లేదా మనకి సిగ్గా వాళ్ళు ఏమన్నా అంటారని భయమా, ఇవేమీ పట్టించుకోనక్కర్లేదు. భగవత్ సంబంధమైన కైంకర్యం, భగవత్ సంబంధమైన సంకీర్తన మన నోటి నుంచి వచ్చేటప్పుడు అది పరమాత్మకి సంబంధించి సమర్పణం చేయగలిగేటువంటి ఒక పుష్పం కాగాలి. ఆ కాగలిగినప్పుడే మన జన్మ తరించుతుంది తప్పించి లేకపోతే కాదు. అది గుర్తుంచుకోవాలి అని చెప్తుంది. అంతేనా, అది గుర్తు తెస్తూ నిజంగా సిగ్గులేని దాన్ని నువ్వు నానాదాయి అంటే సిగ్గులేనిదానా, సిగ్గులేని దానివే ఎందుకు, పరమాత్మ విషయంలో నీకు సిగ్గు లేదమ్మా. పరమాత్మని కీర్తించడంలో ఎప్పుడూ కూడా నువ్వు సిగ్గుపడి దాన్ని మానివేయలేదమ్మా అని చెప్పగలిగింది. నీ నాలుక చాలా మెండు, బలం మెండమ్మా నీ నాలుకకి అంటారు. అంటే కొంతమంది చూడండి, ఏంటి ఫలానా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళొస్తాం, ఎక్కడ ఎవరండి వాళ్ళు మీరు కూడా వస్తారా, అమ్మమ్మ నేను రాను, వాడు నోట్లో నోరు పెడితే అది చాలా భయంకరమైంది. నేను పెట్టిన బాబు వద్దు బాబు, నేను ఆయనతో మాట్లాడుతుంటే మీరు వెళ్ళండి అంటారు. అట్లా కొంతమంది నాలుక బలం బాగా మెండుగా ఉంటుందిట. నీ నాలుక బలం కూడా చాలా మెండమ్మా. మెండు కాబట్టే నువ్వు అనేక రకాలుగా మమ్మల్ని మాట్లాడుతున్నా, ఇంతసేపు నిలబెట్టా కోపం అన్నమాట. నా కోపంతో చెప్తున్నా అంటే అర్థం ఏంటి, బలం మెండంటే సార్థకమైనటువంటి నాలుక కలిగినదానా. ఎప్పుడు బలం నాలుకకి, పరమాత్మని కీర్తించినప్పుడే, భగవంతుణ్ణి కీర్తించినప్పుడే నాలుక యొక్క బలం పెరుగుతుంది. లేకపోతే ఎంత కీర్తిస్తే అంత గొప్పగా నాలుక యొక్క బలం పెరుగుతుంది. అలాంటి బలం కలిగినటువంటి దానివి నువ్వు అన్నారు. చెంగడు చక్కరం ఏందుం తడక్కయ్యన్ అన్నారు. అమ్మా మనం అంతా కూడా ఆ పరమాత్మని పాడుతున్నాం. ఆ పరమాత్మ కూడా ఎలాంటి వాడో తెలుసునా, చెంగడు చక్కరం ఏందు, చక్రాన్ని, శంఖాన్ని, గదని, పద్మాన్ని పట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి స్వామి ఆయన. పాతు ప్రణత రక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్ర తన శ్రీరంగనాయక అంటారు. అంటే పరమాత్మ ఎప్పుడు శంఖచక్రాలు ఎందుకు పట్టుకొని ఉంటారండి అంటే, ఎవరైనా భక్తులు వచ్చి రక్షించమంటే మళ్ళీ వెతుక్కునేలాగా ఉండకూడదు అని. ఎందుకు, రక్షణ కార్యం ఆయన భారం, ఆయన యొక్క బాధ్యత కనుక తప్పనిసరిగా పట్టుకొని ఎప్పుడు కూడా ఉంటారట. ద్రౌపది, ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలైనటువంటి ఆపన్నులందరూ కూడా ఆర్తితో పిలిచినప్పుడు ఒక్కొక్కసారి పాపం అవి మర్చిపోయి కూడా వచ్చేసేయడం రాశారు పోతన వాచ్యుడు. మరిచిపోయి కూడా వచ్చేసట్టు ఎలా రక్షించాలి, రక్షించవలసినటువంటి ఆయుధాలను కూడా లేకుండా వచ్చేసాడే అన్నట్లుగా రాశారట. అదిగో ఎందుకు అంటే ఆ భక్తులైనటువంటి ఆప్తులైనటువంటి భక్తులైన ఉండేటువంటి గొప్ప ప్రేమట పరమాత్మకి. అలాంటి ప్రేమ కలిగినటువంటి పంగయ కన్నానై ఏమా ప్రేమ కలిగినటువంటి ఆ స్వామికి మన ప్రేమ ఏమిటో తెలుసునా అన్నారు. చాలా విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు కదా, పంకజాలు లాంటి నేత్రాలు కలవాడు కదా. అంటే అర్థం ఏంటి, విశదమైన జ్ఞానం కలిగిన వాడు అంటే సర్వజ్ఞుడమ్మా ఆయన. ఇప్పుడు మనం అంతా ఉన్నాం, మన మనస్సులో ఏమనుకున్నాం ఆయనకి తెలుసు. ఏమిటండి ఇంతమంది ఉంటే ఎవరికి మాత్రం తెలుసు కాదయ్యా, నీలో అంతర్యామిగా ఉన్నాడు స్వామి, నీలో అంతర్యామిగా ఉన్నాడు, వారిలో ఉన్నాడు, వారిలో ఉన్నాడు, వారిలో అందరిలోనూ ఉన్నాడు తాను. ప్రతి జీవికి సంబంధించినటువంటి విషయాన్ని తాను తెలుసుకోగలడు కనుక ఆయన దగ్గర మనం ఏమి కప్పలేము అని చెప్తారు. అట్లా అంగయ కన్నానై సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మని నోరారా పాడాలి. పాడితే మనకి వచ్చేటువంటి లాభం ఏమిటి అంటేట, హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అంటుంది మనకి శాస్త్రం. అంటే సకల పాప పరిహారార్థం పరమాత్మ యొక్క నామాన్ని కీర్తించాలి. మనకుండే పాపాలన్నీ పరిహరింపబడాలి అనుకుంటే ఒక హరినామం తప్ప ఇంకొక దిక్కే లేదు అన్నారు. అలాంటి నామం కాదు. అలాంటి నామాల్లో రామనామం చాలా గొప్పది, చాలా గొప్పది. ఏమిటండి రామనామంలో ఉన్న గొప్పతనం? రా శబ్దోచ్చారణేనైవ
ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్ అంటున్నారు. రామ అనేటువంటి నామాన్ని చర్చించేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించుకున్నారా? రా అనగానే నోరు తెరుచుకుంటుంది, రా అనగానే మూసుకుంటుంది. అంటే అంతేనా? ఒక ఇంట్లోకి ఒక కుక్క ప్రవేశిస్తోంది, తలుపులు తెచ్చున్నాయి, కుక్క ఒకటి ప్రవేశిస్తోంది. ప్రవేశిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కుక్కని బయటికి గెంటి పక్కన తలుపులు వేసిస్తాడు. అంతే కదండి, చేస్తామా? కుక్కను బయటికి గెంటినా తలుపులు వేస్తాం. అలాగే ఆ కుక్క లాంటి నీచమైనటువంటి పాపాలన్నీ మనలో ప్రవేశించాయి. ఆ ప్రవేశించినప్పుడు వా అన్నా అంటే తలుపు తెరిచి గెంటి వేశాం బయటికి. ఏమిటి? పాపాలన్నీ రా అంటంతో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అది లోపలికి రాకుండా పక్కన తలుపు వేసినట్టుగా రామ అన్నాడు. పక్కన మూతపడిపోయింది నోరు. రామ అనగానే మనలో ఉండే పాపాలన్నీ బయటికి వెళ్ళిపోయా, మళ్ళీ లోపలికి రావుట. అలాంటి అద్భుతమైనటువంటి రామనామం అంటారు. అదిగో ఆ పరమాత్మ యొక్క అద్భుతమైన ఆ నామాన్ని మనం అంతా కూడా నోరారా కీర్తిస్తున్నామా. ఆ కీర్తించేటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని విని నువ్వు తొందరగా బయటికి రావాలి అని ఇవాళ గోపికని నిద్ర లేపారు. సరే, ఈవేళ నిద్ర లేపుతున్నటువంటి గోపిక అంటే ఆళ్వార్ ఎవరు అంటే తిరుప్పాణి ఆళ్వార్ అని మహానుభావులు. వీరు కలియుగం ప్రారంభం అయిన తర్వాత 162 సంవత్సరాల పిమ్మట దుర్మతి నామ సంవత్సరంలో కార్తీక శుద్ధ పూర్ణిమ రోహిణి నక్షత్రంలో బుధవారంలో అవతరించారట. నిచ్చుళాపురం అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడి యొక్క పొలంలో భగవంతుని యొక్క ఆజ్ఞ చేత వరి వెన్ను ఉంటుంది కదా, ఆ వెన్నులో నుంచి పుట్టారట. ఆ పుట్టినటువంటి వీరు కూడా శ్రీవత్సాంశంతో పుట్టారట. శ్రీవత్సం అనేటువంటి మత్సం ఒకటి ఉంటుంది స్వామికి పక్షస్థలంలో. అదిగో ఆ శ్రీవత్స అంశతో అవతరించారట స్వామి. వీరు పెరిగి పెరిగి చాలా గొప్ప జ్ఞాన వైరాగ్యాలు కలిగినటువంటి వారు అయ్యారట. అలాంటి జ్ఞాన వైరాగ్య సంపన్నులు అవడం వల్ల జన్మసిద్ధంగానే వైష్ణవులైనటువంటి వీరికి విశ్వక్సేనులు అనుగ్రహించారట. మంత్రార్థాలు పంచ సంస్కారాలు కూడా అవన్నీ పొందారట. వీరు కావేరికి ఆవలి ఒడ్డున నివసిస్తూ ఉండేవారట, నిచ్చుళాపురం అనేటువంటి దాంట్లో. అయితే పుట్టింది బ్రాహ్మణుడికైనా పెరిగింది మాత్రం ఇంకొక చోటుట. దానివల్ల వారు అలా నివసిస్తూ ఉండి తిరువాయితురై అనేటువంటి ఒక వీణ పట్టుకునేవారట. ఆ వీణతో చాలా గొప్పగా పరమాత్మ గురించి సంకీర్తనం చేసేవారట. మంచి సంగీతజ్ఞులట, చాలా సంగీతం చాలా బాగా తెలుసుట. భగవంతుని యొక్క గుణాలను కీర్తిస్తూ ఉండేవారట. ప్రతిరోజు కూడా కావేరి ఆవలి ఒడ్డు నుంచే సమస్త ప్రాకారాలతో కూడినటువంటి శ్రీరంగ క్షేత్రాన్నంతటిని ఆ ఉన్న ఇసుకలో తాము గీసి దాన్ని దర్శనం చేసేవారట మనస్సుతోటి. ప్రతిరోజు కూడా ఆ విధంగా అయి ఒకరోజు అలా దర్శనం చేసుకొని తన్మయావస్థలో ఉన్నారట వారు. ఆ తన్మయులై ఉన్నటువంటి సందర్భంలో ఆ లోకసారంగులు అని చెప్పబడేటువంటి శ్రీరంగనాథుని యొక్క అర్చకులకు తీర్థ కైంకర్యం చేయడానికి నది నుంచి తీర్థాన్ని తీసుకొని వస్తున్నారు. ఈయన అడ్డొచ్చారు. ఈయన లేవడం లేదు, తన్మయంలో ఉన్నాడు. ఆ తన్మయంలో ఉన్నటువంటి అతన్ని చూసి ఆ అర్చకుడు ప్రయాసగా గద్దించాడు. లేవకపోతే చివరికి రాళ్లతో కొట్టాట వారు. ఆ అర్చకుడు అలా కొడితే రక్తం కారుతోంది. అయినప్పటికీ కోపం తెచ్చుకోలేదుట వారు. కోపం తెచ్చుకోకుండా చాలా వినయంగా పక్కకు వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోయిన తర్వాత వీరు మామూలుగా వెళ్లి తీర్థాన్ని సమర్పించారు. వారికి ఆ రోజున కల్లో రంగనాథుడు కనిపించి, నువ్వు వెళ్ళి అదిగో ఆ తిరుప్పాణి ఆళ్వారని చెప్పబడేటువంటి వారిని తీసుకొని నీ యొక్క భుజాల మీద ఎక్కించుకొని ఆలయంలోకి తీసుకురా అని ఆజ్ఞాపించారట. అలా ఆజ్ఞాపించడం చేత వెంటనే వీరొచ్చి వారిని ప్రార్థించి రంగనాథుని యొక్క ఆజ్ఞ దీన్ని తిరస్కరించవద్దు అని వారిని తీసుకొని వారి భుజాల మీద ఎక్కించుకొని వారిని వెంచేపు చేసుకొని వెళ్ళారట రంగనాథుడి దగ్గరికి. అదిగో అలాంటి
ఆ తిరుప్పాణి ఆళ్వార్ అని చెప్పబడేటువంటి మహానుభావులు ఇందులో లేస్తున్నారు. నంగాయ్, నానాదాయ్, నావుడయాయ్ అన్నారు. ఈ మూడు కూడాను ఈయనకి విశేషణాలు కలిగినటువంటి వారేట. ఈ ఆళ్వార్లకు చక్కగా తగి ఉన్నాయి ఈ మూడు లక్షణాలు కూడా అంటారు. నంగాయ్ అన్నారు. నంగాయ్ అంటే పూర్ణురాలా అన్నారు. వీరు కూడా పూర్ణులేట. ఎందుకని సాక్షాత్తు రంగనాథుడు స్వయంగా అర్చకుల చేత పంపించి వారిని లోపలికి వేయించి చేసుకుని వచ్చారు కనుక పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినవాడు ఎప్పుడు పూర్ణుడే కదా. అలాంటి పరిపూర్ణత వీరికి కలిగింది. నానాదాయి, నాన్ అంటే సిగ్గు అని అర్థం అంట. అహంకారం అని కూడా ఒక అర్థం ఉన్నది. దీని చేత అహంకారం లేనటువంటి వారు అని అర్థం. నానాదాయ్ అన్నారు కదా, అంటే అహంకారం లేనివారు అని అర్థం. యథార్థంగా అహంకారం లేనివారే. ఎందుకని ఆ వచ్చి వారు కొట్టిన తర్వాత కూడా వారెక్కడ కోపం తెచ్చుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర దూషించడం కానీ చేయకుండా అయ్యో నేను చాలా అపచారం చేశాను అని వినయంగా చెప్పారట. అహంకార రహితులకే ఇలాంటి సద్భావన కలుగుతుంది. అలాగే వీరిని తీసుకుని వెళ్తున్నారు భుజాల మీద ఎక్కించుకొని. ఆ ఎక్కేటప్పుడు కూడా భగవంతుని స్మరించుకుంటూ వినయంగానే వెళ్ళారట. కానీ ఓ నేను ఇంత గొప్పవాడిని చూశారా, పరమాత్మ అంతటి వాడు నన్ను భక్తుడిగా గుర్తించి ఇదిగో ఈ అర్చకుల యొక్క భుజాల మీదనే ఎక్కించి వారి తీసుకుని వెళుతున్నారని అహంకరించలేదుట. కొద్దిగా భక్తి ఉంటే మనలో ఇంత కొమ్ములు వచ్చేస్తాయి. అసలు ఇంత గొప్ప భక్తి ఉన్నా కూడా వారి దగ్గర కొద్దిగా కూడా కలగలేదుట. అందరి ఇళ్ల ముందు నుంచి వెళుతున్నారు. అలా వెళుతూ ఉన్న దారిలో ఎక్కడా కనీసం ఆ అహంకారాన్ని ప్రదర్శించకుండా భగవంతుడిని స్మరిస్తున్నారు. ఇంకొకటి వీరు వచ్చి స్వయంగా మా భుజాల మీద ఎక్కించు రమ్మన్నారు రండి అంటే పక్కన ఎక్కేశారు. ఎందుకు ఎక్కారట? పరమాత్మ యొక్క ఆజ్ఞ ఉల్లంఘించడానికి వీలు లేనిది. తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆజ్ఞని పాటించాలి అని పాటించారు. చెంగుడు చెక్కరం ఏందు పడకయ్యన్ అన్నారు. తర్వాత నావుడయాయ్ అనేటువంటిది చెప్పారు. నావుడయాయ్ అంటే మంచి బలం కలిగినటువంటి నాలుక కలిగిన వారు అని. ఏమిటిరా వీరి బలం అంటే అమల్నాథ పిరాన్ అనేటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు, ప్రబంధాన్ని. శ్రీ వేదాంత దేశకుల వారట తిరుప్పాణి అనుగ్రహించినటువంటి ఈ అమల్నాథ పిరాన్ అనేటువంటి దీంట్లో సాక్షాత్తు వేదం యొక్క అర్థాలన్నీ కూడా చాలా గంభీరమైనటువంటి రీతిలో గుంభనగా ఉన్నాయి సుమి. అందుకని తప్పనిసరిగా అమర్నాథ పిరాన్ని మీరు చదవండి అని వారు ఆజ్ఞాపించేవారట వేదాంత దేశకుల వారు. అలాంటి వేదార్థాలన్నీ కూడా సమగ్రంగా అనుగ్రహించగలిగినటువంటి ఈ ప్రబంధాన్ని అనుగ్రహించిన మహానుభావుల యొక్క నోరు, అదే ఆ నాలుక చాలా బలం కలిగిందే. పరమాత్మని గురించి ఎవరండి వర్ణించగలరు? అలాంటి బలం కలిగిన వారే వర్ణించగలరు అని మనకి చెప్తున్నారు. అలాగే செங்கொடு செக்கரமேந்தும் பழக்கையன் பங்கைய కన్నానై పాడా అన్నారు. అంటే ఆండాల తల్లి సాధించినట్లుగా వారు కూడా వారి యొక్క ప్రబంధంలో 7వ పాసురంలో కయ్యినారు సురి సెంగనలాదియర్ హస్తాల్లో, వారి యొక్క శ్రీహస్తాల్లో సౌందర్యంతో చాలా పూర్ణమైనటువంటి దక్షిణావృత శంఖాన్ని, పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పెట్టుకొని, అలాగే శత్రువుల మీద మంచి అగ్ని జ్వాలను కురిపించగలిగేటువంటి సుదర్శనం అనేటువంటి చక్రాన్ని ధరించి ఉన్నటువంటి వారు అని తెలిపారు. అదిగో ఆ అమ్మ అన్నట్లుగానే వీరు కూడా అన్నారు కనుక ఆ ఉన్నటువంటి గోపికగా భావన చేస్తున్నారు. అలాగే ఈ వాక్యంలో ఎంగళై అన్నారు. ఎంగళై అంటే భాగవతులను అని కూడా అర్థం. భాగవతులను ఎజుప్పువాన్ అన్నారు. ఎజుప్పువాన్ అంటే మోసుకొని పోవుట అని అర్థం ఉంటారు. అంటే ఈ అర్థాన్ని బట్టి చూస్తే తిరుప్పాణి ఆళ్వార్లే ఈ పాసురంలో చెప్పబడుతున్నారు. మున్నం అనేటువంటి మొదటి పాసురంలో అడియార్కు ఎన్నై ఆత్పడుత విమలన్ అని వారు అన్నారు. ఏంటి? నేను దాసులైనటువంటి వారందరికీ దాసుణ్ణి అన్నారు. వారి యొక్క కైంకర్యం చేసేవాడిని దాసానుదాసుడు అంటారు కదా, అదో అలాంటి వాడిని అనుకున్నారు. అలాగా భాగవతోత్తములైనటువంటి వారి యొక్క భుజాల మీద ఎక్కి వెళ్ళగలిగినటువంటి వారు అయ్యారు. వారు మోసుకొని వెళ్ళారు. అలాగే వారు దాసులకి దాసుణ్ణి అనుకునేటువంటి వినయాన్ని కూడా, అహంకారాన్ని పొందకుండా పొంది ఉన్నటువంటి వారు అయ్యారు. అలాగా ఎంగళై మున్నం ఎజుప్పువాన్ వాయి పేసం
అని చెప్పబడేటువంటి వాక్యం ద్వారా కూడా ఇదిగో ఈ తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క చరిత్ర చెప్పబడుతున్నది అని మనకు తెలుస్తున్నదని మన పెద్దలు మనకు అనుగ్రహిస్తున్నారు. ఇక రేపు ఒక గోపికని నిద్రలేపుతారు, రేపటితో 10 మంది గోపికలు పూర్తవుతారు. అదేమిటనేది రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జై జై శ్రీమన్నారాయణ